శివుడి పైన పాట రాసిన తర్వాత కలేజీలో ఒక పాట రాశారు. అవును అవును ఆ పాట తర్వాత కెరీర్ ఇంకొక మెట్టెక్కిందని చెప్పేసి అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి. డెఫినెట్లీ శివానుగ్రహం అది. ఏమంటానంటే నేను విపరీతమైన పరిజ్ఞానం ఉన్నా కానీ నాకు ప్యాకార్డ్ మీద పాట రాయడం అంటే ఆ పరిజ్ఞానం ఎందుకు? సో అడిగిన సబ్జెక్టు, సినిమాల్లో వచ్చే సందర్భాలు, వీటి తాలూకు సందర్భం. ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట. ఎంత విశ్వగోళమైనట్టు కూడా నువ్వు కౌగిలించుకుని నీ కౌగిల్లోకి వస్తుందంటే నువ్వు అంత దగ్గరగా ఉన్నావు, అంత ప్రేమను పంచు, నీకు బంధువులు అవుతాయి. సినిమాలో క్యామియోలు చేస్తుంటారు చిన్న చిన్నవి, అవి మీ ఇంట్రెస్టా? డైరెక్టర్లు చేయిస్తుంటారా? హీరోలు ఏమన్నా అడిగి చేయించుకుంటారా? నాకు సరదా సరదా మీరే కనిపించాలన్న ఇది ఉంటుంది నాకు. ఉన్న మ్యూజిషియన్స్లో ఇళయరాజా గారితో వర్క్ చేయాలని చెప్పేసి ఒక కళ ఉంటుంది. ఇళయరాజా గారి స్టైల్ ఎలా ఉంటుంది? ఇళయరాజా గారితో మీరు వర్క్ చేసిన పాటలు? ఇళయరాజా గారితో ఆయన నాకు దేవుడు. నేను విడిగా ఖాళీ సమయంలో చెప్పాలంటే కీరవాణి గారి కాంపౌండ్లో వర్కింగ్ సిట్టింగ్స్ జరుగుతాయా లేకపోతే మీకు ఫ్రీడమ్ ఇస్తారా అనేది నా క్వశ్చన్. కీరవాణి గారి దగ్గర వలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. యాక్చువల్లీ ముందు ఆయన రాయమంటారు. మన విశ్వంబర్కి పాట రాసిన సందర్భం అది. మమ్మల్ని అందరినీ బెంగళూరు తీసుకెళ్లారు. తమ్మన్ గారి దగ్గర కూడా నాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉంటుంది. నన్ను బాగా నమ్ముతాడు తమ్మన్. ఆ నమ్మకంలో నుంచే మంచివి పుడతాయి. గుంటూరు కారం వర్కింగ్ అయితే చాలా మెమరబుల్ వర్కింగ్. ఇవ్వాలనిపించద ఇస్తూ ఉంటే శ్రీమంతుల పాట. సినిమా మొత్తం సారాంశం ఒక లైన్లో చెప్పినట్టు ఉంటుంది. హీరోలను బట్టి మనం రాత మార్చుకున్న సందర్భాలే ఉన్నాయా? ఇప్పుడు అనిపిస్తుంది అంతే, కొంత కొంత అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తుంది. మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు ప్రతి హీరోను ధీరోదాత్తుడే. సినిమా విషయానికి వస్తే క్యాన్వాస్ ప్రతి వాడు ధీరోదాత్తుడే కదా. కేజీఎఫ్ ఆ పాట అనేది అది గోపురు నిశ్శబ్దం ముక్కలవుతుందా భీకర బట్ మంచి ఎంజాయ్ చేస్తురా సార్. బట్ అంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఊహలో కూడా లేదు నాకు. కేజీఎఫ్ చాలా వరకు ఏంటంటే చిన్న సినిమా, చిన్న హీరో అంటే అసలు ఆల్బమ్ వైపే దృష్టి వెళ్ళట్లా. ఆ చిన్న పరిస్థితి మారితే బాగుంటుందని సవినయమైనటువంటి మనవి. గురుగారు నమస్తే. నమస్తే వేణు, ఎలా ఉన్నారు? అంతా బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. బాగుందా? వేడివేడిగా ఒక పాట బయటకు వచ్చింది, అద్భుతంగా ఉంది. ఆ పరమశివుడి పైన. అవును అవును, కన్నప్ప. ఎలా ఉంది రెస్పాన్స్? శివ చాలా అనూహ్యంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేనైతే. గొప్పగా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి, చాలా మంచి అప్రిసియేషన్. అసలు యూట్యూబ్లో ఆల్రెడీ 6 మిలియన్ దాకా వెళ్ళిపోయింది. ఓన్లీ తెలుగు ఒకటే 6 మిలియన్ 2 రోజుల్లోనే. చాలా మంచి ఏమంటాం పాజిటివ్ వైబ్స్ అవి. రిలీజ్ కూడా అక్కడ బెంగళూరులో చేసినట్టున్నారు కదా. రిలీజ్ ఆయన గురూజీ గారి దగ్గర ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఆయన చేతుల మీదుగా ఆ రోజు. దానికన్నా ముందు యాక్చువల్లీ అక్కడ ఒక వినాయకుడి దేవస్థానం ఉంది, ఒక ఈశ్వరుడి దేవస్థానం ఉంది. అక్కడ ప్లే చేసి స్పీకర్లో ప్లే చేసి అక్కడ పూజ చేయించి ఫస్ట్ గణపతి దగ్గర, ఆ తర్వాత శివుడి దగ్గర పాట ప్లే చేసి, ఆ తర్వాత ఆయన గురుదేవ్ టైం ఇచ్చినప్పుడు వెళ్ళి ఆయన దగ్గర ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ అనమాట. చాలా మంచి అంటాం శుభారంభం. విష్ణు గారి ఒక డ్రీమ్ అది, మోహన్ బాబు గారి సపోర్ట్ అది. చాలా రోజుల నుంచి చాలా శ్రమకొచ్చి చేసినటువంటి మంచి ప్రాజెక్టు. కన్నప్ప మనందరికీ తెలిసిన విషయం కాబట్టి ఇంకా కత్తిమే సాములాంటిది. ఈసారి అంటే దిస్ టైమ్ అరౌండ్ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ఈ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని విలువలు చెడిపోకుండా ఆ మూల కథని మంచిగా తెరకెక్కిస్తుంది. మీకు ఐడియా ఉంటుంది కదా, మొత్తం మీకు చెప్పుంటారు కదా. నాకు చెప్పారు. ఇది వచ్చే ఒక కీలకమైనటువంటి సందర్భం. అది మీకు పాట చూస్తేనే అర్థమవుతుంది. నాస్తికుడుగా ఉన్నటువంటి కన్నప్ప ఆస్తికుడుగా ఎలా మారాడు, శివుడి పరిచయం ఎలా కలిగింది, అక్కడి నుంచి అతని జీవితం మొత్తం అంతా శివమయమే అన్న పద్ధతిలో ఎలా ఇదైంది. సో ఆ ఇమ్మీడియట్ ఒక ఎక్స్ప్రెషను, ఇన్నాళ్ళు నేను ఇదయ్యాను, కన్ను మిన్ను కానరాక నేను ఇదయ్యాను, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నేను నా జన్మ ధన్యమైంది, ఇక మీద నేను వదిలిపెడితే చూడు అన్న ఒక ముగ్ధత్వం, అమాయకత్వం, ఒక పసి మనసు, ఆటవికుడు, మంచి భావాలు కుదిరే పాటలో. అద్భుతం. సో ఒక పాటే రాశాను ఆ సినిమాలో నేను. అవునా? చాలా మంచి, ఇప్పుడు నా పాటతో చేయడం నా అదృష్టం. ఓకే. అయితే ఇంకోటి గురుగారు, శివుడి పైన పాట రాసిన తర్వాత కలేజీలో ఒక పాట రాశారు. అవును అవును. ఆ పాట తర్వాత కెరీర్ ఇంకొక
మెట్టెక్కిందని చెప్పేసి అనిపిస్తుంటుంది చూసే వాళ్ళకి. డెఫినెట్గా డెఫినెట్లీ శివానుగ్రహం అది. ఏమంటానంటే నేను ఇప్పుడు శివానుగ్రహం ఈ పాటకనే కాదు ఏ పాటకైనా కానీ ఇప్పుడు హిందీలో అంటారు కదా ఖానే ఖానే దానే పే ఖానే వాళ్ళ నామ్ లిఖా रहता है అని. సో అట్లా ప్రతి పాట మీద ఏ రచయిత వాళ్ళ పేరు రాసి పెట్టబడి ఉంటుంది. ఈ శివుడి పాట సదాశివ సన్యాసి కూడా అలాగే నా పేరు రాసి పెట్టబడి ఉంది. బట్ డెఫినెట్గా ఆ పాట నా కెరీర్కి చాలా హెల్ప్ అయింది. అంటే చాలామంది బిగినింగ్లో అది గురువుగారు సీతారామ శాస్త్రి గారు రాశారేమో అన్న ఒక భ్రమకు లోనైనటువంటి విషయం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సీతారామ శాస్త్రి గారి ట్రాక్ రికార్డు చాలా ఉంది. అవును వాళ్ళిద్దరు న్యాయంగా ఆయన పెద్ద ఆయన సీతారామ శాస్త్రి గారు రాయవలసిన పాట ఆ అదృష్టం కొద్దిగా నాకు దక్కింది. ఎందుకని శాస్త్రి గారికి ఆయనకి విడదీయలేని సంబంధం అసలు త్రివిక్రమ్ గారికి ఆయనకి ఏ ఆలోచనలు మారుతుంటాయి. ఈ పాట ఇతనికి చూద్దామని ఉంటారు. ఆయన రాయని శివుడి పాటలు కాదు, ఆయన సాధించిన ఫీట్లు కాదు. సో ఎక్కడో నా మీద కరుణ కలిగి త్రివిక్రమ్ గారు నాకు ఇచ్చారు. ఓకే. సో అది నాకు అది మైల్ స్టోన్గా పోయింది. అంటే అప్పటి వరకు నేను ఇది అంటే దేవుడు అనుగ్రహం అలా నాకు ఆయుషితంగా వచ్చిందని అనుకున్నా. లౌక్యంగా ఆలోచిస్తే లౌకికమైన లెక్కల్లో నా కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ ఈ కలర్ పాట ఒకటి ఆ కలర్ పాట ఒకటి ఒక ఏక్ నిరంజన్ ఒక సరదా ఏపీ A to Z ఏపీ మొత్తం కూపేలాగా అలాంటి కింగ్ సినిమా పాటలు సరదా పాటలు కమర్షియల్ పాటలు పూరి జగన్నాథ్ గారి క్యాంప్లో పాట రాయటం ఇట్లా వస్తున్న నాకు ఇది ఒక ఏరియా. డివోషన్ సాంగ్ అంతకుముందు నేను రాయలేదు. సో ఇతను ఈ పాట కూడా రాయగలడు అన్న ఒక సర్కిల్ కంప్లీట్ అయిన ఒక ఫీలింగ్ ఇది. ఓకే. సో పైగా నానాద్రి మహేష్ బాబు గారి సినిమాలో త్రివిక్రమ్ గారి సినిమాలో ప్లేస్మెంట్ అది బాగా ప్రాచుర్యం పొందింది. సో నాకు ఒక కంప్లీషన్ ఇచ్చి నాకు ఒక నెక్స్ట్ లెవెల్ గుర్తింపించినటువంటి పాట, నాకు అంత ఇంత గౌరవం సంపాదించి పెట్టిన పాట. ఆ తర్వాత అప్పుడు నాకు తెలిసి దాని తర్వాత మహేష్ గారి సినిమాలో చాలా వరకు అన్నీ మ్యాక్సిమం రాస్తూనే ఉన్నారు మీరే. ఆఫ్ కోర్స్ శ్రీమంతుల్లో టైటిల్ సాంగ్ దగ్గర నుంచి క్యామే కూడా చేసినట్టున్నారు కదా దాంట్లో. రాములూరు వచ్చినాడు. ఎస్, అద్భుతమైన పాటలు అనమాట. అయితే మీకు ఒక డైరెక్టరు ఒక మిమ్మల్ని శాస్త్రి గారి రాయాలి నాకు పాట అని పట్టి రాయించుకున్నట్టు ఉంటుంది మీకు. ఎందుకంటే కొరటాల శివ గారి సినిమాలు ప్రతిదీ కూడా మ్యాక్సిమం మీద నుంచి వస్తున్నాయి, మీ కళ నుంచే వస్తున్నాయి సినిమాల్లో పాటలు మొత్తం కూడా. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, మొన్న లేటెస్ట్గా వచ్చిన దేవర. అవును. మీకు డైరెక్టర్ గారికి జెల్లింగ్ ఎలా ఉంది? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అవ్వనంటే శాస్త్రి గారు ఉంటారు అక్కడ. తెలియదు, ఒక్కొక్కడి మీద నమ్మకం అంటే మా ఇద్దరికి కుదురుతుంది. ఎందుకంటే శ్రీమంతుడికి పాటలు చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ వేరు, అవును, దేవరాకి మ్యూజిక్ డైరెక్టర్ వేరు. అవును, మీరు అన్నది చాలా నిజం. నిజం. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ లిరిసిస్ట్గా నాకు ఆయన అవకాశం ఇస్తూ వచ్చారు. ఓకే. అలా ఏమిటో తెలియదు, ఒక కనెక్షన్ అయితే ఉంది. అది రోజు రోజుకు సినిమాకి బలపడుతూ వచ్చింది. నేను పనిచేసే పద్ధతి కావచ్చు, నా యొక్క ఏమంటాం ధర్మనిష్ట, నేను చాలా ఇదిగా ఉంటాను. ఫ్రీడమ్ ఉంటుందా బాగా ఆయన దగ్గర? ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటుంది? ఫ్రీడమ్ ఉంటుంది. నాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇస్తూనే ఆయనకి ఏం కావాలో రాబట్టుకుంటాను. ఓకే. ఒక ఇది ఉంది, కనెక్షన్ ఉంది. ఓకే. 2024లో వచ్చిన పాన్ ఇండియా సినిమాలు మొత్తం చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలు మొత్తం కూడా రామజోగి శాస్త్రి గారి టైటిల్ పడకుండా లేవు. ఏవేంటి 2024లో వచ్చిన సినిమా? ఏమండి? దేవరా మీదే. అవును. ఇప్పుడు గేమ్ చేంజర్ మీదే వచ్చింది. ఆఫ్ కోర్స్ దానికి ముందు బాగా ఊపిన సాంగ్ గుంటూరు కారానికి కుమ్మ వదిలిపెట్టారు, కుర్చీ మాట పెట్టనుకుంటా. అది కూడా సింగిల్ కార్డ్ ఆల్బమ్. దేవరా, గుంటూరు కారం సింగిల్ కార్డు. ఏదో తెలియదు, భగవంతుడిదే. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక కష్టం శ్రమ చేసిన తర్వాత దానికి తగిన ఫలితం రావాలని ఆశించడం మానవ సహజం. సో ఆ లెక్కలో నేను చాలా అదృష్టవంతుడి. పోయిన సంక్రాంతికి వస్తే ఈ సంక్రాంతి వరకు కూడా కుర్చీ మడత పెట్టి పాట అంత ఇదిగా ప్రాచుర్యం పోతుంది. సంవత్సరానికి టాప్ లిస్ట్లో ఉన్న సాంగ్ అది. అవును. దేవర పాటలు కూడా చుట్టమల్లి అయితేనేమి, ఆయుధ పూజ సాంగ్ అయితేనేమి, మరి దావూది పాట, అది ముందు రిలీజ్ అయినటువంటి దేవర టైటిల్ సాంగ్, వరుసపడి 4 పాటలు ఉన్నవే. 4 పాటలు కూడా 4 రకాలుగా ఏమంటాం టాప్ 20లో టాప్ 10లోనూ అన్నీ ఉన్నాయి పాటలు. చాలా కాలం పాటు. ఓకే. తెలియదు మనకి ఏం జరుగుతుందో తెలియదు. బట్ మనకు తెలిసిందల్లా ఒకటే విద్య, రాయటం. వచ్చింది, అవకాశం వచ్చిందా మిస్ జాగ్రత్తగా బాల్ మన కోర్టులో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఆడి వదిలిపెట్టడం. అయితే గురుగారు ఒక డౌట్ నాకు ఎప్పుడు కూడా, ఇక్కడ లిరిసిస్టులు లిరిక్ రాస్తున్నారా ట్యూన్కి రాస్తున్నారా అనేది ఒక డిబేట్ నడుస్తుంది. కొంతమంది ట్యూన్కి రాయగలరు, కొంతమంది ఏమో లిరిక్ వచ్చిన తర్వాత ట్యూన్ కట్టే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. మీ శైలి ఏంటి? మీ దగ్గరకు వచ్చిన పాటలు ఎలా దొరుకుతుంటాయి? నాదనే కాదు, వాళ్ళ రోజున ప్రతి మోస్ట్లీ 90% ఆఫ్ ది సాంగ్స్ ట్యూన్ ఇస్తారు. ట్యూన్ తగినట్టుగా రాయడమే. ఓకే. అంతే. ఎక్కడో
కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు అంటే ముందు లిరిక్ రాస్తే తర్వాత కంపోజ్ చేసుకుందాం అని అనుకుని ఆ 10% పాటలు అలా నడుస్తూ ఉంటాయి. బట్ మోస్ట్లీ ట్యూనే ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారు అంటే అటు ట్యూను కాదు ఇటు లిరిక్ కాదు, కలిసి కూర్చొని వర్కౌట్ చేసే లెక్కలు కొన్ని ఉంటాయి. డిస్కషన్స్, నేను ఒక మాట అంటాను, లేకపోతే ఆయన ఒక ట్యూన్ ఫస్ట్ లేనంటే నేను అంటాను, అలా డెవలప్ చేసుకుంటూ నేను కొలాబరేషన్ వర్క్ చేసేవి కొన్ని ఉంటాయి. అలా చేసి మ్యూజిక్ గారు జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర జరుగుతుంది ఇది, అందరి దగ్గర డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్, సినిమా క్యాన్వాస్, డైరెక్టర్ గారి ఇంట్రెస్ట్, అర్జెన్సీ. ఓకే, అదే ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇది చేశారు చూడొచ్చు, లేదా కొంతమంది డైరెక్ట్లు ఇలా చేయడం కోరుకుంటారు పార్టిసిపేషన్, అందరూ చేస్తారు. అయితే మనకి టైటిల్ సాంగ్స్ అనేది ఒకటి ఉంటాయి సినిమాకి. టైటిల్ సాంగ్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఒక స్టేజ్లో మీకు ఒక పేరు కూడా పడింది. ఆ టైటిల్ సాంగ్స్లో మనం గొప్పగా చెప్పుకోవాలంటే వచ్చిన సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా ఏ సార్? మీరు రాసిన పాటలు ప్రతి పాట నాకు ఇష్టంగానే ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమా చూసుకుంటే లెజెండ్ దగ్గర నుంచి కూడా, గబ్బర్ సింగ్, లెజెండ్, మొన్న ఇప్పుడు వీరసింహారెడ్డిలో జై బాలయ్య పాట, ఈ పంజా టైటిల్ సాంగ్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. నాకు అన్నీ ఇష్టమే, ఎందుకంటే అన్ని దేవరా టైటిల్ సాంగ్, దేవరా టైటిల్ సాంగ్, ఎస్. సో అన్నీ నాకు ఇష్టం. ఇప్పుడు గుంటూరు గారం ఆ హీరో ఫస్ట్ సాంగ్, అసలు అందులో లైన్స్ అయితే రామనసే నాకు ఇటుకి నచ్చకపోతే మూసేస్తా అన్నది లైన్గా ఇష్టపడినటువంటి పాట. గబ్బర్ సింగ్ పాట ఒక పద్ధతి, అది ఇప్పటికీ మోగిపోతుంటుంది. పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి అన్ని సినిమాలు రాసినట్టు, కాటం రాయుడులో ఒకటి రాశాను, గబ్బర్ సింగ్ రాశాను, పంజా రాశాను, చరణం రాసినట్టున్నారు కదా, భీమ్లా నాయక్ ఉంది మర్చిపోయా, భీమ్లా నాయక్ ఉన్నాయి చాలా. ఎన్ని దాదాపు 1500 పాటలు అండి ఇప్పటికి? 1500 టోటల్, కరెక్ట్గా చెప్పారు. 20 సంవత్సరాల జర్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది గురుగారు? సినిమా పరిశ్రమలో మీకంటూ ఒక పేజీ, నేనంటే వికీపీడియాలో మీకంటూ ఒక పేజీ. డెఫినెట్గా సంతోషం. ఇప్పుడు ఆ రకంగా చూస్తే అసలు నేను డే 1 సంతృప్తిగా ఉంటా. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ చదువుకున్నాం, అదే దానికి వస్తున్నాను, అదే చెప్తాను, చదువుకున్నాం, కార్పొరేట్ రంగంలో 14 ఏళ్ళు పనిచేశాను, అయిపోయింది అక్కడికి. సో సెకండ్ ఇయర్ నుంచి వచ్చేటప్పుడు నాకే ఒక ప్రశ్న ఉంటుందిగా, అవును కరెక్ట్ పని చేస్తున్నాం అంటే డెఫినెట్గా చేస్తున్నాం. కానీ మీకంటూ ఒక డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా? అదే చెప్తున్నా, అది అందరికీ అన్ని రకాలుగా వెసులుబాటు ఉండదు. ఇప్పుడు నాకు తెలుసు బిగినింగ్ నుంచి నాకు ఉన్న డ్రీమ్ కాదు ఇది, దారిలో వచ్చిన డ్రీమ్. బై దెన్ నేను ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాను, నేను పాటగాడు కావాలని మళ్ళీ అందరికీ చెప్పిన కథ ఇది. సో మధ్యలో వచ్చింది ఇది, అట్లా వచ్చిన డ్రీమ్ని పెంచుకుంటున్నాను. బై దెన్ ఆల్రెడీ నేను ఉద్యోగంలో ఉన్నాను, పిల్లలు ఉన్నారు, కాబట్టి నా పరిస్థితిని అనుసరించి సరైన టైంలో నిర్ణయం తీసుకున్నాను. అదేమిటి, గురుగారి దగ్గర శిష్యర్గం చేశా, ఓ 4 ఏళ్ళు పాటలు రాసి నన్ను నేను టెస్ట్ చేసుకుని పర్వాలేదు బాగానే ఉంది అనుకున్నప్పుడు ఉద్యోగం మానేశాను. సో చెప్పేది ఏంటంటే చదువుకున్నందుకు 14 చేసాం, ఇటు వచ్చి కూడా మళ్ళీ ఒక 20 ఏళ్ళు అయిపోయింది. అవును, ఆ రోజుగా సంతృప్తి, ఎందుకంటే జీవితం 14 ఉద్యోగం చేస్తాం, ఓకే, కొత్తది ట్రై చేయబోతున్నాం. లక్కీగా వర్కౌట్ అయింది. లక్కీ వర్కౌట్ అవ్వడం కాదు, నేను సెటిల్ అవ్వడానికి దోహదపడింది. నాకు మంచి పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, 1-15 పాటలు వచ్చాయి, టాప్ 5లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. ఇంకా లెంబర్లు అవసరం ఫైనెస్ట్. మనం ఏంటి ఇప్పుడు ఇక్కడ కంపారిజన్స్ ఏముండవు, మనం ఏంటి ప్రయాణం ఏముంది, ఎక్కడున్నాం, ఎట్లా బయలుదేరాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, అంతే. సంతోషంగా ఉంది కాబట్టి ఇంకా ఉంది, బోల్డ్ అంత ప్రయాణం ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక సంవత్సరానికి ఎన్ని పాటలు వస్తున్నాయని లెక్కేసుకుంటే, ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని పాటలు వస్తున్నాయని లెక్కేసుకుంటే ఉన్న నలుగురిలో దాదాపు 250 పాటలు సంవత్సరానికి రాయగల శక్తి లేదు నా ఉండవు, అట్లా చెప్పలేము. అదే నేను చెప్తా, అందరూ ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని నంబర్స్ సాధ్యం కావు డెఫినెట్గా. ఎందుకంటే పెద్ద సినిమాలు కాబట్టి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది, ఇదవుతుంది. మిగతా వాళ్ళ సంగతి తెలియదు కానీ, బట్ డెఫినెట్ మీరు అన్నట్టు అన్ని పాటలు ఉండవు ఇక్కడ. ఉన్న ఇప్పుడు యాక్చువల్గా పోస్ట్ కోవిడ్ రిలీజ్ అవుతున్న సినిమాలు, నంబర్ ఆఫ్ సినిమాస్ చాలా ఎక్కువైపోయాయి. సో ఆ రకంగా నంబర్ ఎక్కువగానే ఉంటుంది, రచయితలు కూడా ఎక్కువగానే ఉన్నారు. సో ఆ లెక్కల్లో నా వరకు నేను ఒక 100 పాటలు రాస్తున్న ట్రాక్ రికార్డ్ ఉంది. బట్ పోయిన సంవత్సరం కొంచెం అటు ఇటు మా అబ్బాయి పెళ్ళి దీనివల్ల 70 దగ్గర ఆగింది. సో అంతకుముందు అంతా 3-4 సంవత్సరాల నుంచి 100-110 దగ్గర ఉంది. ఓకే, సో 100 మన కెపాసిటీ హ్యాపీగా న్యాయంగా చేసుకుంటే. ఎంత టైం పట్టింది గురుగారు మీకు ఒక పాటను రాయాలంటే? మీకు ఎంత టైం తీసుకుంటారు అసలు యాక్చువల్గా? అది అసలు చెప్పనే లేము మనం, చెప్పనే లేము. ఇప్పుడు ఒక ఐడియా స్పార్క్ అయిందనుకోండి, టక్కన 1 గంటలో పాట అయిపోతుంది. లేదు ఒక పాట అర్జెంటుగా ఉన్నారనుకోండి, రాసిన ఒక వెర్షనే రాత్రి పాట రాసేస్తాం, అది ఓకే అయిపోతుంది. కొన్ని పాటలు టైం ఉంది కాబట్టి మనం ఎక్కువగా శ్రమించి రాస్తాం. కొన్ని పాటలు
మన దగ్గర వస్తుంది, అలా ఉంటుంది. ఎప్పుడో 15 రోజుల తర్వాత దాన్ని తలకి ఎత్తుకుని 4 రోజులు పనిచేసి ఇచ్చేస్తాం. ఇదమిద్దంగా ఇది రూట్ అని ఉండదు. ఓకే. నా దగ్గర మరీను నేను 24 అవర్స్ ఆన్ జాబ్ ఉంటాను. కాసేపు బోరు కొడితే ఈ పాట, కాసేపు బోరు కొడితే ఆ పాట, అర్జెంటుగా రికార్డింగ్లో ఏదో పాట ఉంటుంది, ఏదో కరెక్షన్ 2 లైన్లు అంటే మధ్యలో అది రాసి మళ్ళీ ఈ పాటకు వస్తాం. ఓకే. తర్వాత 24 గంటలు మనం ఇదే పని మీద ఉంటాం. సో అన్నప్పుడు నాకు ఇంత అంత అని చెప్పలేము. బట్ గంటలో కూడా పాట రాయగలం. కానీ అలా రాసిన పాట బాగుంటుందా లేదా, అలా రాయాలా, అవసరం ఉందా, కొంచెం శ్రమ తీసుకుందామా, ఇవన్నీ ఎవరి వాళ్ళ సంబంధించిన విషయాలు. మీరు చెప్పారు ఇందులో గంటలో అయిపోయిన 2 గంటల్లో రాసిన పాటలు ఉంటాయి, ఎప్పటికీ ఎక్కువ సాగదీస్తా ఉన్న పాటలు ఉంటాయి అంటారు. మీరు ఎక్కువ టైం తీసుకుని రాసిన పాట ఏదేంటి ఏం చెప్తారు గురుగారు? 20 సంవత్సరాల్లో చాలా ఉంటాయి. ఎందుకంటే అది కూడా ఎక్కువ టైం అని చెప్పలేము. ఎందుకంటే స్ప్రెడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు చుట్టమల్లే పాట ఉంది, అది చాలా రోజులు రాసాం. బట్ రోజువారీ లెక్కలో రాయలేదు. అదే ఓ 4 రోజులు కష్టపడితే మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత 2 రోజులు కష్టపడి అట్లా ఫోకస్ షిఫ్ట్ అయ్యి వేరే దాని మీద వెళ్ళిపోయి అంతే. ఆ బోల్డ్ ఉంటాయి పాటల పరిస్థితులు. అసలు యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకోవడానికి నేను పెట్టింది పేరు. టైం తీసుకుని రాస్తా, లేట్ చేస్తానండి కాదు. నేను కావాలని టైం తీసుకుని రాస్తా. క్వాలిటీ ఎందుకు క్వాలిటీ అదొకటిను. ఇప్పుడు చూని వచ్చి రాగానే సందర్భం వినంగానే ఒక వర్షన్ రాయొచ్చు. బట్ దాని తాలూకు ఆలోచన, దాని మీద మదనం పెరుగుతున్న కొద్దీ ఇంకా 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 ఏమటం పచ్చడి ఊరగాయలాగా. సో ఏమొస్తుందో తెలియదు. నేను ఆగను, ఒక వెర్షన్ రాసి ఆగను, కాస్త టైం ఇస్తా. మంచి థాట్ వచ్చిందంటే మళ్ళీ మారుస్తా. సో ఇట్లా చేసుకోవడం ఇష్టం. ఎందుకంటే ఒకసారి రికార్డ్ అయిపోయిందంటే పాట అది ఇంకా ఏమంటాం హిస్టరీ కదా. అవును. సో మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏమైనా దానికి న్యాయం చేయగలం. సో కాస్త టైం తీసుకుని చేయడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు తెలుగు నేర్చుకుని తెలుగు పండితులుగా ఉండి తెలుగులో పదాలను ఇలా పండించి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను ఏమడుగుతున్నానంటే మీకు శాస్త్రి గారి దగ్గర శిష్యరికంలో ఉపయోగపడింది ఏంటి, నేర్చుకున్నది ఏంటి అని? అది ఒకటి నేను చెప్పలేం. నా మీద నాకు ఆయన నమ్మకం కలిగించారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చారు. ఇప్పుడు గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నాను అని అంటే ఆయన దగ్గర వెళ్ళినప్పుడే నేర్చుకున్నానని కాదు. ఎందుకంటే అంతకు ముందు కూడా ఆయన పాట మనకు అవైలబుల్గా ఉంది. అవును. ఆయన తర్వాత కూడా పాట మనకి అవైలబుల్గా ఉంది. నేర్చుకుని ఆయన పాటలే కాదు, గొప్ప రచయితలు అందరి పాటలు మనకి అవైలబుల్గా ఉంది, గొప్ప లిటరేచర్. సో ఇక్కడ గొప్పతనం చాలా ఉంది ప్రపంచంలో. నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాను అన్నదే ప్రశ్న. అదే ఈ పాట రాయడం అనే క్రాఫ్ట్ విషయానికి వస్తే నాకు 40 క్యాసెట్లు పాటలు రాశాను నేను గురుగారి దగ్గర రాకముందే. ఓకే. ట్యూన్కి రాయడం అన్నది అక్కడ అవసరం. ఆ ట్యూన్కి రాసే విద్య నాకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ వచ్చిన వాడిని. అది తెలుసు నాకు, ఆల్రెడీ పాట రాయడం వచ్చు. బట్ అది గొప్ప పాటో కాదో వేరే విషయం. ఎలా ఫార్మాట్ అనేది ఒక ఐడియా తెలుసు నాకు. సో ఇంకా సబ్జెక్ట్ అంటారా, లోకజ్ఞానం, పరిజ్ఞానం, చదువుకుని తెలిసిన వాళ్ళకి తెలిసినంత. మనకి ఇవ్వబడిన సబ్జెక్ట్ ఏంటి? నాకు ఇంత విపరీతమైన పరిజ్ఞానం ఉన్నా కానీ నాకు ప్యాకాడ మీద పాట రాయడం అంటే ఆ పరిజ్ఞానం ఎందుకు? సో అడిగిన సబ్జెక్టు, సినిమాల్లో వచ్చే సందర్భాలు, వీటి తాలూకు సందర్భం, వాళ్ళ తాలూకు మనోభావాల్లోకి మనం ప్రవేశించటం, అసలు విషయాన్ని అర్థం చేసుకోవటం, ఎంత గొప్పగా రాస్తున్నామన్న, ఏం కొత్త భావం చెప్తున్నాం లేక, ఇది ఒక డిఫరెంట్ ఎక్సర్సైజ్. ఇక్కడ నా లోక పరిజ్ఞానం అంతా కూడా అవసరపడకపోవచ్చు. సో మీరు అడిగిన దానికి శాస్త్రి గారి దగ్గరికి రాకముందు నాకు పాట రాయడం వచ్చు, నా లోక పరిజ్ఞానం నాకు తెలిసినంతే నాకు తెలుసు. పక్కన పెడితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే ఒక విషయాన్ని ఎంత ఇదిగా నిబద్ధతగా చేయాలి, ఎంత వాల్యూ సిస్టమ్ లోబడి చేయాలి అన్నది నేర్చుకున్నాను. అది వాటికి పాటిస్తూ ఉంటాను. తర్వాత ఆయన నా మీద నాకు నమ్మకం కలిగించేయటంలో ఆయన చాలా ఏమంటాం కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అది ఆయన దగ్గర నాకు ఉపయోగపడింది. ఓకే. అయితే శాస్త్రి గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక పాట, పర్టికులర్ పాటను రిజెక్ట్ చేశారు, అది నాకు చాలా ఇష్టం అని చెప్పేసి, ఆ పాట మరుగున పడిపోకూడదు అని చెప్పేసి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన చెప్తూ వచ్చారు. అట్లా మీ జీవితంలో ఏమైనా రిజెక్ట్ అయ్యి బాగా నచ్చిన పదాలు, బాగా నచ్చిన పాట రిజెక్ట్ అయినాయి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? రిజెక్ట్ అవ్వటం నాకు ఎక్కువగా జరగదు, ఎక్కువగా జరగలేదు. బట్ జరిగినా నేను పట్టించుకోను. ఎందుకంటే గురువు గారు ఉన్న సీజన్ వేరు, పద్ధతి వేరు, ఆ రోజులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఒక పాట 2-3కి ఇస్తూ కూడా ప్రయత్నం, టెస్ట్ ప్రయత్నం, వాళ్ళ ఇది తప్పు లేదు, వాళ్ళ లెక్క ప్రకారం.
అలాంటి సందర్భాల్లో దాన్ని పట్టుకుని కూర్చుని నేను పాట ఎడిట్ చేశారా, నేను నచ్చలేదా, ఇందులో ఏం తప్పు ఉంది, ఈ గొడవలు అవసరం లేదు, ప్రశాంతం జీవితం జరుగుతాయి. బట్ నాకు ఎక్కువ జరగలే అలాంటి సందర్భాలు. ఓకే, అంతే. ఇప్పుడే దాని గురించి మంచిగా రాసిన పాటలు, కొన్ని ప్రచురణలో రాని పాటలు, అయ్యే పాట బాగా వర్కౌట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి పాటలు కొన్ని ఉంటాయి. అవునా? ఒకటి మా కోసం, ఆడియన్స్ కోసం అంటే చెప్తున్నా, గుర్తుంటే ఇప్పుడు కమిటీ కుర్రాలో మంచి పాట ఉంటుంది, కదలరా కదిలిరా కదిలిరా అని ఉంటుంది. అది ఇంకొంచెం ఎక్కువ వెలుగులోకి వస్తే బాగుంటుంది. అవును. ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట. అక్కడ అర్థమైందా మీకు? ఎంత విశ్వగోళమైనప్పుడే నువ్వు కౌగిలించుకుని కౌగిల్లోకి వస్తుందంటే నువ్వు అంత దగ్గరగా ఉన్నావు, అంత ప్రేమను పంచు, నీకు బంధువులు అవుతాయి. సాయమైన సాటి వారి కన్నా ఆప్తులైన బంధువులు ఆప్తులెవ్వరు. ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట, కనుచూపును సవరించుకో. సాయమైన సాటి వారి కన్నా బంధువులు ఆప్తులెవ్వరంట, గిరిగీతలు చెరిపేసుకో. అందరూ నీ వాళ్ళే, నీలాంటి వాళ్ళే, ఎవ్వరివైనా కన్నీళ్ళే. ఎక్సలెంట్. నూరేళ్ళు కొన్నాళ్ళే, ఓ రోజు పోవాలే, అందాక ప్రేమను పంచాలే. నాకు బాగా ఇష్టమైన లేనది ఇది. అందరూ నీ వాళ్ళే, నీలాంటి వాళ్ళే, ఎవరివైనా కన్నీళ్ళే అది నాకు బాగా ఇష్టం లేను. నాకు తెలీదు, ఆ పాట రిలీజ్ కోసం కీరవాణి గారి దగ్గర తీసుకెళ్లారు, ఆయన చేతిని లాంచ్ చేశారు. ఆయన ప్రత్యేకంగా అలాగే ప్రస్తావించి మాట్లాడారు ఆ రోజు. నాకు బాగా సంతోషం అనిపించింది. ఇట్లా ఒక మంచి మాట పెట్టిన పాట ఇంకొంచెం బాగా బూస్ట్ వస్తే బాగుండేది, జనాల్లోకి వెళ్తే బాగుంటుంది. ఆడియన్స్ కూడా అంతే. అంటే ఇప్పుడు హీరో సెంట్రిక్గా ఒక ఫ్యాన్ బేస్డ్గా ఉండే పద్ధతులతో పాటు మంచి పాటలు కూడా ఇట్లాంటివి కొన్ని వినాలి. చాలా వరకు పరిస్థితుల్లో మార్పు వచ్చాయి. బట్ చాలా వరకు ఏంటంటే చిన్న సినిమా, చిన్న హీరో అంటే అసలు ఆల్బమ్ వైపే దృష్టి వెళ్ళట్లా. ఆ చిన్న పరిస్థితి మారితే బాగుంటుందని సవినయమైనటువంటి మనవి శ్రోతలందరికీ. ఎందుకంటే ఏ పుట్టలో ఏ బాగుంటుందో తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళని కూడా అనేంత ఇది లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి వాడుతున్న పరిస్థితులు 24 గంటలు చాలట్లా. వాళ్ళ పనులు ఉంటాయి. అవును, వాళ్ళ పనులు పక్కన పెట్టి వీటికి కొంత టైం కేటాయించాలి. సో ఎవరికైనా కొంచెం కష్టమైన విషయమే. భలేవాళ్ళు సార్. ఆఫ్ కోర్స్ కష్టమైన విషయం అయినా ప్రతి ఒక్కళ్ళు జీవితంలో మ్యూజిక్ని అయితే ఎంతో కొంత, నిజమే, ఆ దొరికిన సమయంలో ఎంతో కొంత అక్కడ దాకా రావట్లా. కుర్చీ మడత పెట్టి ఉంటే కుర్చీ మడత పెట్టి వింటాం, చుట్టమల్లే ఉంటే చుట్టమల్లే ఉంటాం, అంతే. అవి ఇవి పాపులర్ సినిమాలో అవే వస్తాయి, కానీ వాటి దాటి ఇక్కడికి వచ్చేంత సమయం వెసులుబాటు ఉంటుందా. లేదంటే ఇక్కడ దాకా రావాలంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏదో ఉండాలి. అది కుదరట్లేదు అనిపిస్తుంది. పాటలు అనేవి ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకుంటే రీల్స్ చేస్తున్నారు. కుర్చీ మడత పెట్టే సాంగ్ దగ్గర నుంచి అన్ని సాంగులు, ఓ బేబీ సాంగ్ అయినా కానీ రీల్స్ మామూలుగా చేయట్లేదు. అవన్నీ చూస్తుంటే పిల్లల్లో అట్రాక్ట్ చేయగలుగుతున్నారు మీరు అనిపిస్తుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? కొత్తగా ఏం మారలేదు. ఆ రోజుల్లో కూడా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేసిన పనులే. ఇప్పుడు ఏంటంటే మాధ్యమం పెరిగి ఆ విషయం బయటకు తెలుస్తుంది, అంతే. మనందరూ కూడా దాని నుంచి ఎవరు ఆపలేరు, తప్పలేరు. ఇప్పుడు చిన్నప్పుడు వాళ్ళు టీవీ ఉంది చూసారు మీరు, చిన్నప్పుడు మనం రేడియో విన్నవాళ్ళమేగా. అవును, దాని నుంచి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అవును. సో ఆ రోజు జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఇదిగా రీల్స్ జనాల్లోకి వెళ్తుంది, టెక్నాలజీ, ఇన్స్టాగ్రామ్ అది ఇది. మీరు కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు సోషల్ మీడియా మొత్తం? నేను ఇన్స్టాగ్రామ్లో లేను, ట్విట్టర్లో వరకు చూస్తుంటా, అంతే. అది నాకు ఏంటి, ఫాలో అవుతుంటారు మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుంది, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో దానికి నేను ప్రధానంగా ట్విట్టర్ పెట్టుకున్నా. ట్విట్టర్లో తెలుస్తుంటాయి. నేను కొంతమంది పిఆర్ఓస్ని ఫాలో అవుతాను, ముఖ్యంగా ఏం జరుగుతుంది. కొంతమంది మామూలుగా టెక్నీషియన్స్ని, హీరోలని, వాళ్ళని వెళ్ళి ఫాలో అవుతుంటాను. దానిలో నాకు తెలిసిన విషయం, పలానా సినిమా ఏదో పలానా సినిమా చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ అయింది, ఇది రిపోర్టు. ఓకే, ఇట్లా రోమ్లో ఉంటే రోమంలో ఉండాలి కదా. అవును, అంతమేరకు ఉపయోగించుకుంటాను. రెండో పార్శ్వం నా పాటని నేను జనానికి పరిచయం చేయడం కోసం, దానిలో 4 మంచి మాటలు మాట్లాడితే వాటిని హైలైట్ చేసి ప్రజెంట్ చేయడం కోసం వాడుకుంటాను. సినిమాల్లో మీరు కనిపించడానికి కారణాలు ఏంటి? ఈ సినిమాలో క్యామియోలు చేస్తుంటారు చిన్న చిన్నవి, అవి మీ ఇంట్రెస్టా, డైరెక్టర్లు చేయిస్తుంటారా, లేకపోతే సరదా హీరోలు ఏమన్నా అడిగి చేయించుకుంటారా? నాకు సరదా, అంటే సరదా, అంతే. మీరే కనిపించాలన్న ఇది ఉంటుంది నాకు. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత లేదు.
నేను అంత పెద్ద నటుడిని కాదని నాకు తెలుసు. కాస్త అట్లా కనిపెట్టి వస్తే బాగుంటుంది. మంచి క్యారెక్టర్లు ఏదన్నా వచ్చేస్తే సరస్వతి పుత్రుడు క్యారెక్టర్ ఏదన్నా నేను పెద్ద నటుడిని కాదు, నిజంగా చెప్తా. అది అంత నటుడిని కాదు నేను, అది నాకు తెలుసు. అలా కనపడి వస్తే బాగుంటుంది, అలా సస్టైన్ అవుతే తెలిసిపోతాయి. పైగా నాకు ప్రధానమైన వృత్తి ఇది. అవునవును, దీన్ని వదిలిపెట్టి పోవడం కుదరదు. వదిలిపెట్టి ఎట్లా పోతారు అసలు? మిమ్మల్ని వదిలిపెడతానంటే ఇండస్ట్రీ వదిలిపెట్టద్దు. అదే చెప్తాను. అంటే వచ్చేస్తే బిజీ అయిపోతాను కదా, ఆ ఒక్క సినిమా తాలూకు కొన్ని రోజులు కేటాయించేంత హడావుడు కూడా లేదు ఇప్పుడు. ఎప్పటికిప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ రోజు ఏ పాట వస్తుందో తెలియదు. మా ప్రొఫెషన్ వరకు ఇదమిద్దంగా షెడ్యూల్ ప్రకారం వెళ్ళదు. ఇప్పుడు వాళ్ళ పాట రాస్తున్నా సడన్గా ఎవరైనా పిలిచారంటే వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రావాల్సి వస్తుంది. సో ఏ రోజు ఏ రకంగా ఉంటుందో తెలియదు అన్నప్పుడు ఇలాంటి పెట్టుకుంటే ఇబ్బంది అవుతాయి. ఉన్న మ్యూజిషియన్స్లో ఇళయరాజా గారితో వర్క్ చేయాలని చెప్పేసి ఒక కళ ఉంటుంది. ఇళయరాజా గారి స్టైల్ ఎలా ఉంటుంది? ఇళయరాజా గారితో మీరు వర్క్ చేసిన పాటలు? ఇళయరాజా గారితో ఆయన నాకు దేవుడు. నేను విడిగా ఖాళీ సమయంలో చెప్పాలంటే ఇళయరాజా గారు మనం ఇంతవరకు వినని తమిళం పాటలు ఎక్కువ వింటుంటాను నేను. అవునా? ఆయన ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తుంటాను నేను, నాకు ఇష్టం. వినని కొత్త అంటే వినని మరికొన్ని ఇళయరాజా గారి పాటలు వినాలని నా లెక్క. తమిళం పాటలు వింటుంటా ఖాళీ సమయంలో కూడా. సో ఆ లెక్కకి ఆయన చాలా ఆరాధిస్తాను నేను. ఆయనతో పని చేయాలి అన్నది ఉంటుంది డెఫినెట్గా. బట్ తనివి తీరా పని చేయలే. ఇప్పుడు క్లాప్ అన్న సినిమా ఆదిపుని శెట్టి గారు, దాంట్లో 3 పాటలు రాసుంటా. ఇంకోటి ఏదో సంగీత గారి సినిమా డబ్బింగ్ సినిమా 2 పాటలు రాసుంటా. అట్లా ఏవో చిన్న చిత్తగా రాశా. కాస్త ఉంది కానీ తనివి తీరలా మీకు? తనివి తీరలా. గౌతమ్ మేనన్ గారి నాన్నగారి సినిమా ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక పాట ఏదో రాశాను. ఇవన్నీ కూడా రిమోట్గా ట్యూన్ వస్తే రాసి పంపించడం లాంటివి. కమల్ హాసన్ గారితో ఒక శభాష్ నాయుడు సినిమా మొదలైంది, అప్పుడు ప్రత్యక్షంగా కలిశాను. కానీ ఆ సినిమా మళ్ళీ తర్వాత ఇదవలా. ఒక పాట ఒక రోజు కలిశాను వెళ్ళినట్టు. ఇంతేగాని తృప్తిగా తెనదిరా ఎంత పనిచేసిన ఒక అసోసియేషన్ ఏర్పడాల, గట్టి అసోసియేషన్ అనేది తెలుసు ఆయనకి. నేను తెలుసు ఆయనకు, నేను తెలుసు అనే విషయం నాకు నిన్న మొన్న తెలిసింది. అవునా? అది ఎలా అంటే ఆయనకి మన పేరు గుర్తున్నా. నిన్న మొన్న చిన్న సినిమాకి పోయిన వారం వెళ్ళా చెన్నై. సడన్గా ఫోన్ వచ్చింది, మర్నాడు వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారిని వాళ్ళని అడిగా, నా పేరు మీరు చెప్పారా అన్న. లేదండి సారే చెప్పారు. అవునా సార్ చెప్పారా? అవునా, ఓకే. ఆయనకి నేను తెలుసు, సంతోషం. ఆయనే ప్రిఫర్ చేశారు, రామజోగ శాస్త్రి గారిని పెట్టండి అన్నట్టే. సంతోషంగా మనం దేవుడిగా భావించే మనిషి హ్యాపీగా స్వీట్స్ ప్యాకెట్ తీసుకెళ్ళి, ఏంటిది దేవుడి దగ్గర పోయేటప్పుడు గుడి చేతులు పోకూడదు సార్, దండం పెట్టి హ్యాపీగా 2 ట్యూన్ తీసుకొని రాయండి అన్నారు. మొదటి మీటింగ్ 2 రోజు వెళ్ళా, రాసుకుని వెళ్ళి వినిపించాను. చిన్న చిన్న మార్పులు అన్నారు. ఇది ఫైనల్ కాదు సార్, మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా మీ తమిళ రైటర్స్ ఎవరైతేనే మీరు గంటలో రాయడం, ఇక్కడే కూర్చొని రాయడం ప్రిఫర్ చేస్తారు. నేను రాశాను, కానీ వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు. వేరే 1000 మంది వింటారు లేదు. నా పాట నేను అందంగా గౌరవంగా విని నాకు సంతృప్తిగా ఉండాలి. నేను ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను, నాకు ఆ టైం ఇవ్వండి అని చెప్పేసి వచ్చా. ఓకే. మన్నాడుకి నేను రెడీగా ఉన్నాను, బట్ ఆయన కలవడం కుదరలేదు, వేరే పని మీద ఉన్నారు ఆయన. సో మళ్ళీ వెళ్ళాలి. సో అదే ఆయనతో పరిచయం. వెరీ గుడ్. చక్కగా ఆయనతో నేను అవును గౌరవంగా ఏమంటాం, సంతృప్తికరంగా వినే ఒక ఆల్బమ్ రాసుకోవాలని ఒక ఆలోచన. ఓకే, వెరీ గుడ్. మోస్ట్లీ ఆ సినిమా 2 పాటలు నేను రాస్తాను. ఓకే. అఫ్కోర్స్ మనం పెరిగిన వాతావరణంలో పాటలు వినుకుంటూ మీకు పాటల పైన, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ కలిగింది. మీరు మోస్ట్లీ ఆ జనరేషన్ పాటలన్నీ వినుంటారు ఇళయరాజా గారి. సమకాలికులు ఇంకా ఉన్నారు, బట్ మీరు టయానికి రైటింగ్ మొదలుపెట్టే టయానికి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే, ఇప్పుడు రెహమాన్ గారు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు. చక్రవర్తి గారు, లేకపోతే సాగర్ గారు, కోటి గారు, ఇలా మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మీకు బాగా నచ్చే మ్యూజిక్ డైరెక్టర్, ఎక్కువ ఎంజాయ్ చేసేది అంటే చెప్తారు? మణిశర్మ గారితో రాశాను. అలాగూ కోటి గారు కూడా 1-2-3 పాటలు రాశాను. రాశారా? రమణగోగుల్ గారితో పనిచేశాను. విద్యాసాగర్ గారితో కుదరలా. ఏదో ఒక డబ్బింగ్ సినిమా ఒక పాట రాసినట్టున్నా. రెహమాన్ గారితో నిన్న మొన్నటి అదే కొరత ఉండేది, బట్ మైదాన్ అన్న సినిమా ఫుల్ ఆల్బమ్ నేనే రాశాను. 4 పాటలు నేను రాశాను. అక్కడితో అది తృప్తి. ఓకే. మళ్ళీ ఇప్పుడు పిలిచినా వెళ్తాను. అఫ్కోర్స్ ఈ లైక్స్ మీ, నాకు నా పని అంటే ఆయనకి ఇష్టం. కిరణ్గా ఆల్రెడీ ఆల్రెడీ రాసినట్టున్నారు. ఆల్రెడీ రాజమౌళి గారి సినిమాలు పనిచేసి రాసినట్టున్నారు కదా. యాక్చువల్గా ఒక చిన్న ఇది ఉంది, హాసన్ రాజా గారు అని ఉంటారు. ఆయనకి ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చి రాగానే ఆయనకి నా రాసిన డివోషనల్ క్యాసెట్ ఒకటి ఇచ్చి, ఆయన హాసం పత్రికలో రివ్యూలు రాసేవాళ్ళు. ఆ పుస్తకం నాకు బాగా ఇష్టం. సో అప్పుడు నేను మోతీనగర్లో మా పక్కనే ఉండేది ఆఫీసు.
సో నేను వెళ్ళి పరిచయం చేసుకుని నేను డివోషనల్ క్యాసెట్ రాస్తున్నాను, చాలా రాశాను. అప్పటికే బెంగళూరు నుంచి వచ్చాడు. ఒక క్యాసెట్ తీసుకెళ్ళి ఊరికి ఎలా ఉందో చెప్పండి అంటే ఆయన విని పాటలన్నీ మంచి ఫోన్ చేసి రివ్యూ ఇచ్చారు. రాయడం అని కాదు, ఆయన రివ్యూ ఫీడ్బ్యాక్ చెప్పారు. చాలా బాగుంది, మీరు అన్ని రకాలుగా అర్హులు ఇండస్ట్రీకి, బాగుంది పాట మీ ఇది అని చెప్పి నేను అడగలేకుండా ఆయన గొప్పగా నువ్వు ఉండండి మీరు నేను కీరవాణి గారికి పరిచయం చేస్తాను అని చెప్పి ఆయన కీరవాణి గారికి ఫోన్ చేసి చెప్పారు. వచ్చి రాగానే అసలు హైదరాబాద్కి షిఫ్ట్ అయిన 2-3 నెలలు లేదండి, గంగోత్రి రీ రికార్డింగ్ జరుగుతుంది, అప్పుడు నేను చెప్పారు కాబట్టి వెళ్ళి కీరవాణి గారిని కలిశాను. ఇది అయ్యాక కలుద్దాం అన్నారు కీరవాణి గారు. ఓకే. ఈలోపు టర్న్ ఆఫ్ ఈవెంట్స్ నాకు సీతారామ శాస్త్రి గారి దగ్గర శిష్యరికం కుదిరింది. ఇంక ఇప్పుడు పాటలు ఇంకా అసలు ఆ ప్రయత్నం మానేసి నేను మళ్ళీ కీరవాణి గారిని కలవలేదు. నా ప్రయత్నం లేకుండా కీరవాణి గారికి రాసే అవకాశం రావాలి అనుకున్నా, మళ్ళీ కలవాలని. అదే పెద్ద పంతంగా కాదు, వస్తే బాగుంటుంది, అది సంతోషంగా ఉంటుంది. కరెక్ట్గా అనుకోకుండానే కృష్ణార్జున సినిమాకి కీరవాణి గారి మ్యూజిక్. ఓకే. అలా వచ్చింది. అక్కడి నుంచి తర్వాత ఈగ, బాహుబలి, మర్యాద రామన్న, అవును, విశ్వంబర్లో కూడా పాట రాయించారు. షిరిడి సాయిబాబా సినిమాలో పాట రాయించారు. షిరిడి సాయిబాబా, అవును. తర్వాత వెంకటేశ్వర స్వామి సినిమా, హతిరామ్ బాబా సినిమా, దాంట్లో కూడా పాట రాయించారు. ఆయన ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటారు, నేనంటే ఒక ముద్దు ఆయనకి. మీ పేరు కీరవాణి గారు సజెస్ట్ చేస్తారా లేకపోతే అక్కడ డైరెక్టర్లో ఇదేం లేదు, ఒక్కొక్క సెటప్లో ఒక్కో రకంగా ఉంటుంది ఎవరి. ఓకే. ఎందుకంటే కీరవాణి గారు బయట సినిమాలు చేస్తే ఒకటే, కీరవాణి గారు రాజమౌళి గారి సినిమా చేస్తే ఒకటే. ఎందుకంటే ఎక్కువ టైం ఉంటుంది అక్కడ, క్వాలిటీ తీసుకుంటారు, ఎక్కువ స్క్రూటనింగ్ ఎక్కువ జరిగిద్దని. తెలియదు, అట్లా ఉండదు, అట్లా ఉండదు. మణిశర్మ గారు ఒక స్టైల్ ఉంటుంది సార్, కీరవాణి గారు ఒక స్టైల్ ఉంటుంది. కీరవాణి గారి కాంపౌండ్లో వర్కింగ్ సిట్టింగ్స్ జరుగుతాయా లేకపోతే మీకు ఫ్రీడమ్ ఇస్తారా అనేది నా క్వశ్చన్. కీరవాణి గారి దగ్గర వలసినంత ఫ్రీడమ్ ఉండదు. యాక్చువల్లీ ముందు ఆయన రాయమంటారు, రాస్తే కంపోజ్ చేద్దాం అన్న అలాంటి ఒక ఇది. ఈ కాలంలో యాక్చువల్గా రాసిన దాన్ని కంపోజ్ చేసే, కానీ కీరవాణి గారి దగ్గర ముఖ్యంగా ఫస్ట్ రాయమని చెప్పేసి రచయితను ప్రోత్సహిస్తారు. ఇట్లా మెమరబుల్ సెషన్ అది. మన విశ్వంబర్కి పాట రాసిన సందర్భం అది. మనందరినీ బెంగళూరు తీసుకెళ్లారు, చిరంజీవి గారి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్కి. ఇక్కడ ఓకే, సింగర్స్ ఫోటోలు కూడా బయటకు వచ్చినట్టు 10 మంది సింగర్స్, కీరవాణి గారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు. ఒక పాట కోసం 5-6 ఆప్షన్లు. మ్యాన్ ఆఫ్ హిస్ స్టేచర్ అసలు ఆయన మామూలుగా అన్నీ ఆప్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కోర్స్ అక్కడ ఉన్నది చిరంజీవి గారి సినిమా, పెద్ద సినిమా అయినప్పటికీ అన్ని ఆప్షన్లు. అది కూడా 12 రోజులు వెళ్తున్నాం అంటే 4 రోజులు ముందుగా టైం తీసుకుని నా దగ్గర కొన్ని పలవలు తీసుకుని వాటిని కంపోజ్ చేసి అన్ని ప్రోగ్రామ్ చేయించి రెడీగా అక్కడికి వచ్చి అక్కడ ఒక 2 తయారు చేసి ఇవన్నీ కలిపి వినిపించి సమిష్టిగా అందరికీ వినిపించి ఒక నిర్ణయం తీసుకుని ఒక పాటను ఓకే చేసుకుని రావడం అనేది అసలు డెఫినెట్గా అసలు. అందుకనే ఊరికే పెద్దవాళ్ళు ఎవరు. ఎన్ని పాటలు రాసాను సార్ విశ్వంబర్ల మీద? ఒకటే రాశాను. ఒకటి రాశారు ప్రస్తుతం కదా? ఒకటి రాశారు ప్రస్తుతం రాశాను, ఇంకా 1-2 ఉంటాయేమో తెలియదు. ఎలా ఉండబోతుంది సార్ ఫ్యాన్స్కి విశ్వంబర? చిరంజీవి గారి సినిమా చెప్పేది ఉంది. ఎందుకంటే మీకు కొద్దిగా గొప్ప ఒక స్టోరీ తెలిసి ఉంటుంది కదా? స్టోరీ చూసాయిగా తెలుసు నాకు. నేను రాసింది ఒక ప్రత్యేకమైన పండగ సందర్భం. అవునా? ఓకే. మంచి పాట గురించి. అసలు ఇప్పుడు ఎక్కువ రోజులు మోగిపోయే పాట, అంత మారుమోగిపోయే పాట. పాట. ఓకే, ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటారు గట్టిగా. మంచి ఎక్కువ రోజు నిలబడుతుంది ఆ పాట. ఓకే. ఆ పండుగ వచ్చిందంటే ఆ పాట విని. ఇంకొక విషయానికి వస్తే, తమన్ గారి విషయానికి వస్తే, తమన్ గారికి ఎక్కువ పాటలు మీయే ఉంటాయి నాకు తెలిసి. ఓకే, అది మీరు చెప్పలేదు, నేను చెప్పాను. ఎక్కువ పాటలు, కాకపోతే ఆయన వర్కింగ్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. నైట్లు ఎక్కువ పని చేస్తారంటారు తమన్ గారు. ఎవరు? లేదు తమన్ గారు లేదు, డే టైం. డే టైం ఎక్కువ ఉంటుంది. డే టైం. ఓకే. తమన్ గారి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మరి? కీరవాణి గారికి చెప్పారు, తమన్ గారి కాంపౌండ్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? తమన్ గారి దగ్గర కూడా నాకు ఫ్రీడమ్ ఉంటుంది. నన్ను బాగా నమ్ముతాడు తమన్. ఆ నమ్మకంలో నుంచే మంచిగా పుడతాయి అంతే. సో మోస్ట్లీ ఇందా అన్నానే, తన ఒక మాట, నేను తన చూను, అలా కూర్చున్న క్రాక్ చేసిన విషయాలు ఎక్కువ ఉంటాయి. ఇదమిద్దంగా ఒక చూడని పక్కడబందిగా లేకపోయినా స్క్రాచ్ నుంచి ఇద్దరం కలిసి కూర్చుని వర్క్ చేసి, నేను ఒక హుక్లైన్ అంటాను, దాన్ని బట్టి అతను డెవలప్ చేసి అతను చూనికి నేను రాస్తాను. అట్లా కలిసి కూర్చుని వర్క్ చేసినటువంటి సందర్భాలు, అలా పేలిన సందర్భాలు. అసలు గుంటూరు కారం వర్కింగ్ అయితే చాలా మెమరబుల్ వర్కింగ్. అసలు ఫైన్ ట్యూన్లు కావాలని చెప్పి చాలా వర్క్ చేశారంట కదా? అది ఏ సినిమాకైనా ఉంటుంది. అది ఇప్పుడు మనం వేసిందే ఉంటాం.
చేసిన మొదటి ట్యూనే బాగుండాలని కాదు కదా. సో సినిమాని బట్టి, క్యాన్వాస్ని బట్టి, దర్శకుడి యొక్క టేస్ట్ని బట్టి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటికి 4 చాలా అంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు తను. చాలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ జనరేట్ చేశాడు. ఓకే. తను అంటే తను ఆ ప్రాజెక్ట్ని చూసిన విధానం కూడా పైగా త్రివిక్రమ్ గారు అంటేనే అతనికి ఒక మంచి అభిమానం. అంతా మహేష్ బాబు గారి సినిమా ఒక ఛాలెంజ్గా తీసుకుని 1-4 ఆప్షన్స్ చేసి అందరు కూర్చుని ఒక అనుకున్నా ఇది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు రాస్తున్న పాటలలో జోనర్స్ ఉంటాయి, స్పెషల్ సాంగ్స్ అంటారు. ఐటమ్ సాంగ్ వాళ్ళు ఇంత ఉనుపు స్పెషల్ సాంగ్స్ అన్నారు, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. అదొకటి. రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి, ప్లస్ టైటిల్ సాంగ్స్, ఇలా వేరియేషన్ సాంగ్స్ ఉన్నాయి కదా. వీటిలో మీరు ఎక్కువగా ఏ జోనర్ కంఫర్ట్ ఎక్కువ ఉంటారు మీకు? నేను అసలు అట్లా పెట్టుకోను. అట్లా పెట్టుకుంటే కుదరదు మనకి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఉన్నదే. ఇప్పుడు జనతా గారిలో కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఒకటి ఐటమ్ సాంగ్, ఏ ఆల్బమ్ అని తీసుకున్నా జనరల్గానే ఇప్పుడు నేనేదో పెద్ద ఇది కానీ జనరల్గా సినిమా అన్న తర్వాత అన్ని రకాల ఒక స్ప్రెడ్ ఉంటుంది. అవును, రకరకాల పాటలు ఒకే ఆల్బంలో ఉంటాయి. సో నాకు అదే ఇష్టం. అంటే ఏదో చెప్పొచ్చా, ఇప్పుడు సినిమాలో ఉండేదే మ్యాక్సిమం 10 సందర్భాలు అనుకుంటే ఆ 10 సందర్భాల్లో కూడా నేను ఇదే రాస్తాను, నాకు ఇది ఇష్టం అనుకుంటే కుదరదు కదా. సో సినిమా ఇస్ నథింగ్ బట్ జీవితంలో అన్ని ఎమోషన్స్ సినిమాలో అలాగా. మీకు స్వతహాగా ఏది ఇష్టం? అసలు నేను అది పెట్టుకోను. అది పెట్టుకుంటే మనం అటే వెళ్ళిపోతాం, ఇంకోటి వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. ఇప్పటికప్పుడు అదే ఇక్కడ అదే ప్రొఫెషనల్ ఉంది, స్విచ్చింగ్ బిట్వీన్ ద జానర్స్. ఇప్పుడు ఇవాళ ఒక స్పెషల్ సాంగ్ రాసామంటే రేపు పొద్దున్న డివోషనల్ సాంగ్ రాయడానికి కూడా మనం రెడీగా ఉండాలి. నాకు అది ఇష్టం, ఇదే ఇష్టం. ఓకే. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీజన్కి పెట్టుకుంటా. ఇప్పటి వరకు మీరు రాసిన పాటలో టాప్ 5 సాంగ్స్, మీకు మనసుకు నచ్చిన టాప్ 5 సాంగ్స్ అంటే ఏం చెప్తారు? మీరు మేమైతే అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. నేను అంతే, నేను అవి పెట్టుకోను. అంటే ఆ టాప్ 5 ఇంకా ఎట్టు కమ్ అనుకుంటా నేను. అంతే, నిజమే. అది డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు. అయిపోయింది, అది అయిపోయిందిగా. బట్ కొన్ని లైన్స్ నాకు ఇష్టంగా ఉంటాయి, పాటలుగా కాకుండా కొన్ని లైన్స్ ఇష్టంగా ఉంటాయి. అవి చెప్పండి ఒకసారి. ఇప్పుడు శ్రీమంతుడు అద్భుతంగా నాలోంచి పలికింది అంటే ఇందాక అన్నాను కదా, ఎంత లేసి విశ్వగోళమైన కౌగిలింత కన్నా చిన్నదంట అంటే అంత $1 మిలియన్ లేను. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, ఉన్నదొక్క జీవితమే. ఇది కన్ను చిన్నగున్నది, చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా, మట్టిలోకి వెళ్ళిపోయాము మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా. ఇవి లైన్స్గా నాకు ఇష్టం. ఆకాశం ఎదుర టైటిల్ సాంగ్. అవును. ఇవ్వాలనిపించద ఇస్తూ ఉంటే శ్రీమంతుల పాట. సినిమా మొత్తం సారాంశం ఒక లైన్లో చెప్పినట్టు ఉంటుంది, మామూలు కాదు కదా. అవును. సో లైన్స్గా కూడా నాకు ఇష్టం. ఇప్పుడు అదేంటి, అడుగడుగు గుడి ఉంది, ప్రతి ఎదసడిలో గుడి ఉంది, నువ్వు గమనిస్తే అన్నట్టు ఒక సెన్స్ ఉంటుంది. ప్రేమే మానవత్వం, ప్రేమే దైవతత్వం, ఇవి రాసుకుని పెట్టుకుంటే గోడ మీద లైన్స్గా ఇష్టం నాకు. ఒక్కొక్క పాటలో పలుకుతాయి, మనకి సంబంధం లేవు. సో అట్లా ఇష్టం నాకు. కొన్ని పాట పూర్తిగా ఇప్పుడు లోకాల నేలేటోడు నీకు సాయం కాకపోడు, నీలోని కొలను నిన్ను దాటిపోనేపోడు, నాకు ఇష్టం. సో అట్లా లైన్స్గా ఇష్టం నాకు. ఒక పాట పూర్తిగా ఇష్టమైన పాటలు అన్నీ ఉంటాయి, బట్ ఇవి గుర్తుంటాయి నాకు. ఓకే. ఫర్ వేరియస్ రీజన్స్ అట్లా గుర్తుంటాయి. అయితే మీకు సినిమా హిట్ అయితే రేంజ్ పెరిగిపోద్ది పాటకి. సినిమా కొంచెం అట్లా ఉందంటే ఆ పాటకి రేంజ్ కాస్త తగ్గిద్ది అని చెప్పేసి ఉంటుంది కదా. జనాల్లోకి పాట వెళ్ళలేదంటే బాధపడిన సందర్భాలు ఉన్నాయి మీరు? అంత బాధ అవసరం లేదు, ప్రశాంతం చేతులు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న విషయం అయితే మనం సంతోషించడం, బాధపడటం మన చేతిలో లేని విషయం కదా అది. అవును. అవసరం లేదు అంత మమకారం ఏది ఉన్నా మనకు మన కోర్టులో ఉన్నప్పుడు జాగ్రత్తగా రాయడం వైపు ఉండాలి మమకారం. ఆ తర్వాత మన కంట్రోల్ లేని విషయం. ఒక గొప్ప సినిమా తీశారు, విధులు రిలీజ్ రోజుకి తుఫాన్ వచ్చింది, ఏం చేస్తాం? మన చేతిలో లేని విషయంగా. అవును. అట్లా ఇది కూడా అట్లా అవసరం లేదు మనకు, అంత విసులుబాటు కూడా ఉండదు. ఏదో నెక్స్ట్ లైన్ పాటలో ఉంటుంది. ఏమైనా తప్పు చేసామనిపించింది అనుకోండి, అది నెక్స్ట్ పాటలో సరిదిద్దుకోవడం. నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉందంటే ఓకే. అంత బాధపడాలి, అంత
ఓకే. అంటే హీరోలను బట్టి మనం రాత మార్చుకున్న సందర్భాలే ఉన్నాయా ఇప్పుడు? అనిపిస్తుంది అంతే, కొంత కొంత అనిపిస్తుంది మీకు అలా అనిపిస్తుంది. మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు ప్రతి హీరోను ధీరోదాత్తుడే. సినిమా విషయానికి వస్తే క్యాన్వాస్ ప్రతి వాడు ధీరోదాత్తుడే కదా, ప్రతి హీరో ధీరోదాత్తుడే. గొప్ప ప్రపంచంలో ఎవరు చేయలేని పనులు చేస్తూ ఉంటాడు కదా. సో ఆ ఎలివేషనే ఉంటుంది. మీరు ఏ పాట తీసుకున్నా కానీ ఆ హీరోనే పొగిడినట్టు, అబ్బా మా హీరోనే పొగిడా అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ నిజంగా అది క్యారెక్టర్, అది క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ బలంగానే ఉంటుంది. కేజీఎఫ్ తీసుకున్నా కానీ, దేవర తీసుకున్నా కానీ, ఇంకో సినిమా తీసుకున్నా, ఇంకో సినిమా, అందరూ కూడా కేజీఎఫ్ టాపిక్ ఇప్పుడు మాట వచ్చింది. కానీ ఆ కేజీఎఫ్ ఆ పాట అనేది, అది గోపురు నిశ్శబ్దం ముక్కలవుతుందా భీకర అసలు. మా ఇంట్లో ఆ తిక్మా తాలూకు వీడియో క్యాసెట్ 2 నెలల 3 నెలల పాటు ఉన్నది. హనుమాన్ డబ్బింగ్ చేస్తూ హనుమాన్కి కొన్ని ఆ సినిమాలో పిచ్చివాళ్ళగా మాట్లాడే కొన్ని అతను ఉంటాడు, అవి నాకు కన్నడం వచ్చు. అవి అతను చేయడం కోసం, సహకరించడం కోసం నాకు హనుమాన్ అదరేజ్ నాకు తెలుసు. సో ఆ విషయంలో నా దగ్గర మాట్లాడుతూ చేశాడు అవి. సో ప్లస్ అతను సినిమా పూర్తి డైలాగ్ ఫాలో అవుతున్నాడు కాబట్టి నాకు సిచ్యువేషన్స్ అవి చెప్పడం కోసం హనుమాన్ హెల్ప్ కావాలి నాకు. ఆ డిస్క్ మా ఇంట్లోనే ఉంది. నేను పూర్తి సినిమా చూశాను పైలట్ డబ్బింగ్ తోటి. మా ఇంట్లోనే ఉంది ఆ సినిమా. అన్నాళ్ళు ట్రావెల్ చేశాను. కానీ రాయడం మొదలు పెడితే చిటికలో అయిపోయింది ఆ పాట. అందుకని నా తత్కారం తగదక్తం ఇలా ఉంటుంది అది. బట్ మంచి ఎంజాయ్ చేస్తూ రాసా. బట్ అంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఊహలో కూడా లేదు నాకు. కేజీఎఫ్ సో మంచి వర్క్ చేసా ఆ సినిమాకి. కేజీఎఫ్ 2 కూడా మంచి వర్క్ చేసి నాకు చాలా ఇష్టమైనటువంటి ఆల్బమ్. అట్లా తీపి గుర్తులు ఇప్పుడు మంచి ఇష్టమైన ఆల్బమ్ అన్నారు, మంచి వర్క్ చేశానన్నారు, ఎంజాయ్ చేస్తూ చేశానన్నారు. అట్లా మన తెలుగు సినిమాకి చేసింది అన్నీ ఉంటాయి, నాకు ఇష్టం ఉంటాయి. అంటే కేజీఎఫ్ 2 ఎందుకు నేను అన్నానంటే ఊహకు మించి అవును కదా అసలు. అందులో నాకున్న ఫ్రీడమ్కి నాకు ఇది. ఎందుకంటే అసలు వాళ్ళు నన్ను ప్రశాంత్ నీల్ గారు నన్ను ఒక్క మొక్క అడగలేదు. ఫోన్ చేస్తే సిచ్యువేషన్ చెప్తారు అంతే. మొత్తం రాజు నేనే, మంత్రి నేనే, మీరే జడ్జిమెంట్ కూడా అంతే. కన్నడంలో ఉన్నదే చేయాలన్న ఆంక్ష కూడా లేదు. అది నాకు సందర్భం దృష్టిలో పెట్టుకుని నేను సొంతగా రాసుకున్నాను. కన్నడ పైన బాగా అలవాటు ఉంది కదా, అది పెద్ద విషయం కానీ. ఇప్పుడు తమిళం పాట రాసినా కానీ పాట తమిళంలో ఒరిజినల్ పాట ఏంటో అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. తమిళమైనా కానీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు, అయిపోతుంది. బట్ రాయడంలో నాకు ఫ్రీడమ్ ఉంది. డబ్బింగ్ పాట అంటే ఒక చిన్న ఫ్రీడమ్ తీసుకుంటాను. ఇక్కడ మరింతగా ఉంది. ప్రశాంత్ నీల్ గారు నన్ను, ఎందుకంటే నాకు భాష వచ్చు కాబట్టి నమ్మారు. హనుమాన్ ఉన్నాడు నా తోడు. అవును, మంచి వర్క్ చేసాం, అంతా ఓకే. బట్ ఎలివేషన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది కదా. అవును, అది నా ఇది. అంటే కొన్ని చిచ్చరపాటు ఎలివేషన్, హీరోయిజానికి ఎలివేషన్ రాయటం అది ఒక ఎత్తు. హీరోల ఎనర్జీ ఒక్కొక్కళ్ళది ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మన రవితేజ గారికి రాయాలనుకోండి పాట, ఆ ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ రాయాలి కదా పాట ఒకటి. అది ఆల్రెడీ ట్యూన్ జరిగేటప్పుడు అంటే ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ విల్ బి టేకెన్ కేర్. ఇప్పుడు అదే ట్యూన్ అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకుంటారు ఆ కేర్. మ్యూజిక్ డైరెక్టర్గా దర్శకులు కలిసి తీసుకుంటారు. ఇప్పుడు ఎలివేషన్ అంటే ఏది ఎట్లా ఉండాలి, ఒక పాట టూన్ ఏంటి. ఇప్పుడు దేకు గబ్బర్ సింగ్ మోడర్న్గా ఉండే పాట, అవును, పెద్ద సలాం రాఖీపై ఒక కలర్లో చిన్న మాఫియా చిన్న ఏదో డార్క్నెస్ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అవును, ఇది ఒకటి దేవర సముద్రం బ్యాక్ డ్రాప్, ఇట్లా రకరకాల బ్యాక్ డ్రాప్లు ఆ సినిమాలో క్యారెక్టరేషన్ అదేంటి అనేది మీకు అర్థమవుతుంది కదా. సో వాటి ప్రాతిపదికగా ట్యూన్ చేయబడుతుంది కదా. ఆ ట్యూన్ ఎమోషన్కి ఏముందో మ్యాచ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇంకొకటి నాకు డౌట్, ఇప్పుడు ఉన్న కాంటెంపరీ రైటర్స్లో మీ మధ్య ఎలాంటి పోటీ ఉంది? మీరు ఎలా ఉంటారు మీరు అందరూ? ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే చంద్రబోస్ గారి ఫోన్ వచ్చింది. చూసుకుని ఫోన్ చేశారు. అంటే వీరాల్ బ్రదర్స్, భాస్కర్ భట్ల అన్నయ్య, అనంత్, శ్రీమణి, శ్యాము, కేకే, మేము కలిసే సందర్భాలు ఆడియో ఫంక్షన్లు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. రేర్గా ఒకే కంపోజర్ దగ్గర మొన్న మధ్య నేను వెళ్ళాను, కేకే వచ్చాడు. ఇంకోసారి నేను వెళ్ళాను, శ్యామ్ వచ్చాడు తమ దగ్గరికి. ఇట్లా అలా కలుసుకునే సందర్భాలు సంతోషంగా ఉంటుంది. అలా కలుసుకుని హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఎవరు పాట వాళ్ళది, ఎవరు కూడా అప్రిషియేట్ చేసుకుంటారా? మీ పాటలు బయటకు వచ్చినప్పుడు ఒకరికొకరు అప్రిషియేట్ చేసుకుంటారా? డెఫినెట్గా ఉంటుంది. పైగా నేను ఏంటంటే చాలామందికి వయసులో కూడా కొంచెం సీనియర్ని కదా, అందరు నా పట్ల గౌరవం, ప్రేమ.
చక్కగా మాట్లాడుకుంటాం. సూపర్. నేనే కాల్ చేసి మాట్లాడుతుంటా సరదాగా, కాలక్షేపం. అంతే అదే. పైగా మాకేంటంటే ఒక తెలియని ఒక కాపీ రైటు ఈ వ్యవహారాల్లో తెలియని ఒక ఐక్యత ఏర్పడింది గత కొన్నాళ్ళుగా. సీతారామ శాస్త్రి గారు ఉన్నప్పటి నుంచి ఒక 7-8 ఏళ్ళుగా అది ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ అలా అందులో కూడా మాట్లాడుకోవడం అన్నది ఎక్కువైంది రోజు రోజుకి. వస్తున్నాయి రాయల్టీస్ వస్తున్నాయా పాత పాటలకి? మీరు రాసిన గతంలో రాసిన పాటలకి రాయల్టీస్ వస్తాయండి, వస్తాయి ఆటోమేటిక్గా, సెపరేట్ అది ఒకటి వస్తుంది. సూపర్ అండి. అయితే ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న రెమ్యునరేషన్ ఏమిటి సార్? కిషోర్ గారు, మా రవికిషోర్ గారితో నాకు 20,000 ఇప్పించారు గురువు గారు యువసేన పాటలు. ఓకే, మొత్తం 2 పాటలు రాసినట్టున్నారు కదా, రెండింటికి కలిపి 20,000 ఇప్పించారు. హ్యాపీ అనిపించిందా ఆ 20,000 తీసుకున్న తర్వాత? అసలు ఎందుకో అవసరం లేదనిపించింది. అవకాశం ఇచ్చారుగా, అవసరం లేదని. అంతే అంతే, ఎక్కువ తక్కువ లెక్కే ఉంటుంది అక్కడ. అవకాశం ఉండడం పెద్ద విషయం కదా. రవికిషోర్ గారు వెళ్ళి చిన్న శాస్త్రితో రాయిస్తానని మా పెద్దంతా చెప్పడం, ఒక పాట ఏమిటి 2 పాటలు రాయించు, ఆయన రాసిన పాట కూడా నాకు ఇవ్వడం. నీ ముందే డిస్కషన్ జరిగింది ఇదంతా? ఆఫ్ కోర్స్, చాలా పెద్దవాళ్ళ ఆశీర్వాదం మామూలు ఉండదు. అవును, ఎంత గొప్ప మనసు మా గురువు గారిది. ఓణి వేసుకున్న పూలతీగ మాత్రం రాయాలని అనుకున్నాను, మిగతా అంటే ఆయన లేదు అది రాస్తే ఐటమ్ సాంగ్తో. అవును, అది ఓణి వేస్తే పూలతీగ అది అని చెప్పి లారీ పైన ఉంటుంది కదా, ఐటమ్ సాంగ్తో ఎందుకు, డ్యూయెట్ కూడా ఉంది కదా, అది కూడా వాడికి అన్నారు ఆయన. బాగా టర్నింగ్ పాయింట్ అంటే ఆ 2 పాటల తర్వాత సోలో ఆల్బమ్ రాసిన సినిమా సార్? సోలో ఆల్బమ్ నాకు గుర్తులేదు కానీ బట్ ఆల్మోస్ట్ కట్ చేస్తే 1 సంవత్సరం ఖాళీ. అదే 2 పాటలు రాసిన తర్వాత సంవత్సరం ఖాళీ. చూసిన తర్వాత 1 సంవత్సరం పాటు ఖాళీ. ఆ తర్వాత అసాధ్యుడు రాశాను, ఢీ రాశాను, మళ్ళీ ఆల్మోస్ట్ సింగిల్ కార్డ్ దుబాయ్ సీను. 1 పాట సాహితీ గారు రాశారు, మిగతానే నేనే రాశాను. శ్రీను వైట్ల గారితో ట్రావెలింగ్ అలా చేయబట్టు తీసుకొచ్చారు. అసలు గురువారం మార్చి 1 అని చెప్పేసి కింగ్, నమ్మ వెంకటేశ, దూకుడు, మంచి ఆల్బమ్స్. ఓకే, ఆయనతో పనిచేయడం కూడా. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? నమ్ముతారు ఆయన బాగా, అంతే. మొదట్లో అసలు మంచి ఎనర్జీ, ఎంకరేజ్మెంట్. లేకపోతే అలాగా కొత్త కురాడికి ఏమాట కాబట్టి ఆయనకి ఢీ రాశాను, ఢీ రాసిన 1 పాట కోసం వెళ్ళి వాడిని 3 పాటలు రాయించారు నాతో. ఓకే. సో ఆ తర్వాత వెంకీ కాంబినేషన్ కాబట్టి సాహితీ గారితో మొదలు పెట్టినట్టున్నారు 1 పాట, మరి తెలియదు ఏమైందో. నాకు మిగతా అన్ని పాటలు ఇచ్చారు. కొత్త కురాడిని నమ్మడం పెద్ద విషయం కదా. అవును, నమ్మడమే కదా యాక్చువల్గా. ఆ తర్వాత ఇది వరుసపెట్టి అన్ని సినిమాలకి నేనే, సినిమాట్ల గారు ఉంటే నేను ఉంటాను. అసలు అన్నిటికన్నా పెద్ద మేలు ఏంటంటే అదాకా రామజోగ శాస్త్రి అన్న పేరు తెలిసేమో అంతో ఎంతో, కాబట్టి ఎట్లా ఉంటాడని తెలియదు. అవును, ఆ కింగ్లో వేషం. సో అది పెద్ద విషయం, చాలా పాపులారిటీకి యాడ్ అవుతుంది అది. నా ముఖం ఇది అని గుర్తుపట్టడం. మీరు అడిగారా, ఆయనే చెప్పారా? ఆయనే సందర్భం రా కూర్చో అన్నారా? ముందు రోజు సాయంత్రం చెప్పారు, సార్ నేను యాక్టింగ్ చేయగలను, భయం వేస్తుందంటే నేను చేయించుకుంటాను రండి అన్న. అది రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? రెస్పాన్స్ ఎలా ఉంది? తెలియదు ఇప్పటికి కూడా. అసలు మన ఎక్కడ రిలీజ్ తర్వాత పడితే వాడుతున్నారు దాన్ని. అందరు మిత్రులు, ప్రసాద్ మురళి గారు, కో డైరెక్టర్ సాయి కిషోర్, అందరూ ఫ్రెండ్స్, హ్యాపీగా కంఫర్ట్ చేసుకుని అలా తీసుకెళ్ళి. చక్రి గారికి పనిచేశారా సార్? చాలా చాలా గోపి గోదావరి మొత్తం ఆయనేగా. నేనింతేలు, ఓ నో 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 అన్న పాట ఒకటి. చాలా ఆయన అసలు ఫస్ట్ ఫుడ్ ప్రియుడ్ అంట. రాండి కూర్చోండి ఫస్ట్ సాంగ్ తర్వాత మనం అంత ఎక్కువ ఇంటరాక్షన్ లేదు. పాట తీసుకురావడం, కొత్తవాడిని కదా, రావడం, రాసిచ్చేసి వెళ్ళి రావడం, అంతే. ఎక్కువ పరిచయం లేదు. ఓకే. గోపిక గోదావరి కూడా 1-2 సార్లు కలిసి ఉంటాను అంతే. నాకు తెలిసి పాటల విషయంలో వంశీ గారు ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా. ఫోన్లో వెళ్ళిపోయాను పాటలు. 4 రోజులు పోలవరం కూడా వెళ్ళొచ్చు షూటింగ్ ఆయనతో పాటు లొకేషన్కి. ఓకే. మంచిగా పెద్ద ఆయనతో కూడా పని చేయలేదన్న చేశానన్న ఒకటి. నాకు అదే అదృష్టంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈవీ గారితో పనిచేశారు, కోదండరావు గారితో పనిచేశారు, మ్యూజికల్ లవర్స్ అందరూ, రాఘవేంద్రరావు గారు, ఈవీ గారు, కోదండరావు గారు. కోదండరావు గారితో ఈ సినిమా సార్ గొడవ అని వాళ్ళ అబ్బాయి సినిమా, వైభవ్ సినిమా గొడవ. ఓకే. ఈవీ గారితో బురుడి దగ్గర నుంచి కొన్ని సినిమాలు రాశా. ఓకే. రాఘవేంద్రరావు గారితో సాయిబాబా గారి సినిమా, వెంకటేశ్వర స్వామి సినిమా. విశ్వనాథ్ గారు ఆ టైం రాశా, 1 పాట రాశారా? శుభప్రదం. ఓకే ఓకే.
నాకు తెలిసి అందరినీ కవర్ చేసేసారు మొత్తం. లేదు అంటే నేను రావడం ఇప్పుడు లేట్ అయినా కానీ వాళ్ళందరూ ఇంకా అడపద ఒక్కో సినిమా తీయడం వర్క్లో ఉన్నారు ఆ టైంకి. వాళ్ళకు ఒక పాట రాశాను చూస్తే మొత్తం ఈ జ్ఞాపకాలు దాదాపు 21 సంవత్సరాల జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. ఒక్కో పాట ఒక జ్ఞాపకం. మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? మీ జర్నీని మీ అమ్మగారు నాన్నగారు మీ ఫ్యామిలీ పరిస్థితి. వాళ్ళు పెందలాడి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు చూసే అదృష్టం లేదు నాకు. అయ్యో, ఇండస్ట్రీకి రాకముందే 2003లో అమ్మ చనిపోయారు. ఓ సారీ. నాన్నగారు మచ్ బిఫోర్. మీ వైభవాన్ని వాళ్ళు. మా అమ్మ కొన్ని క్యాసెట్లు రాసినప్పుడు ఆ 40 బెంగళూరు ప్రయాణంలో క్యాసెట్లు రాసినప్పుడు అవి కొన్ని వినేది. ఎంజాయ్ చేశారు. మోస్ట్లీ డివోషనల్ సాంగ్స్ కదా ఆవిడ వినేది. ఆవిడకి ఆ సంతృప్తి మిగిల్చగలిగాను. ఇక్కడ వచ్చాక కూడా ఆవిడకి తెలుసు నేను సీతారామ శాస్త్రి గారి దగ్గర రోజు వెళ్ళొచ్చి రావడం అంతా కూడా ఆవిడకి తెలుసు. బట్ మొదటి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఆవిడ లేదు. పిల్లలు ఏంటి సార్? పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా? మీ పెద్దబ్బాయి పెళ్ళి అయిపోయింది. వాడు ఫోర్డ్. పెళ్ళికి కూడా ఇండస్ట్రీ మొత్తం. నేను చాలా అదృష్టవంతుని. బాలయ్య గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు అసలు మన ఇంట్లో పెళ్ళి అన్నట్టుగా వచ్చారు. ఎస్, దగ్గరుండి ఇండస్ట్రీ మొత్తం చాలా బ్లెస్ చేసి వెళ్ళినట్టున్నారు. దగ్గరగా. పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నారు? వాడు ఇంజనీర్, ఫోర్డ్ కంపెనీ. ఓకే. డెట్రాయిట్లో ఉంటాడు. ఓకే, డెట్రాయిట్. ఇక్కడ లేరా? డెట్రాయిట్ ఫారినా? ఓకే. చిన్నబాబు సంగీతం నేర్చుకుంటున్నాడు. ఓకే, ఒకళ్ళని తీసుకొస్తున్నారు ఫీల్డ్కి అయితే ఇండస్ట్రీకి. టైం ఉంది. అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా. ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నట్టే అయిపోయింది. ఓకే, గైడెన్స్ ఇస్తుంటారా మీరు మరి? లేదు, నేను ఎక్కువ పట్టించుకోను. ఫ్రీడమ్ ఇచ్చి వదిలేస్తాను. మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దటం అవసరం లేదు. వాళ్ళుగా పెరగాలి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ నుంచి, సినిమా బ్యాక్గ్రౌండ్ ఒక లేని నేపథ్యం లేని ఒక దగ్గర నుంచి వచ్చి నేను ఇక్కడ. అవును, నాకు ఒక సంతృప్తి, సొంతగా వచ్చానన్న. సో ఆ సొంతగా వచ్చానన్న ఒక స్వతహాగా పెరిగారన్న సంతృప్తిని వాళ్ళకి కూడా కలగజేయాలి. అదే అంటే మనం జోలికి వెళ్ళకూడదు. అవును. మీరేంటి, మీరు ఒక్కళ్ళైనా? మీరు బ్రదర్స్ సిస్టర్స్? ఒక్కడే. లైక్ నిరంజన్. మీ గురించి రాజారింది పాట మీరే. అయితే ఇప్పుడు మీరు గుంటూరు నుంచి వచ్చారు కదా, నర్సరావుపేట గుంటూరు నుంచి. అక్కడ అన్నీ ఉంచారా? మొత్తం షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి? ఊళ్ళో ఇంకా పొలాలు ఇల్లు ఉన్నాయి. ఉంచారా? వెళ్ళొస్తుంటారా? తక్కువ. బావమరిది వాళ్ళు చూసుకుంటారు. మొత్తం కనెక్షన్ ఉంది, ఊరితో కనెక్షన్ ఉంది. అదే మట్టి వాసన, అదే మట్టి జ్ఞాపకాలు. ఊళ్ళు పుట్టి పెరిగిన ఊరు. అవును, వదిలిపెట్టకుండా. అంతే, మూలాలు మర్చిపోకూడదు. ఈ జనరేషన్కి 4 పదాలు రాయటం నేర్చుకోవాలి, ఒక పాట ఫార్మేట్ నేర్చుకోవాలి, కొత్తగా పాటలు రాయాలనుకున్న వాళ్ళకి, కొత్తగా లిరిసిస్ట్గా రాయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ మనలో ఆ విషయం తాలూకు ఒక ఇది ఉన్నదా లేదా మనకు మనమే పరీక్షించుకోవాలి. అంటే ఒక్కొక్క క్షణం మనం దాన్ని వెచ్చించే ప్రతి ఒక్క క్షణం కూడా మనకి ఉపయోగపడాలి. ఇప్పుడు చిన్నప్పుడు అంటే బస్ డ్రైవర్ని చూస్తే బస్ డ్రైవర్ అవ్వాలనుకోవడం, పోస్ట్ మ్యాన్ చూస్తే పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నా అంటే భ్రమలు కొంతమందికి ఉంటాయి. అవి కాకుండా నిజంగా నాకు ఈ విషయం పట్ల ఇంట్రెస్ట్ ఉందా అని మనం బేరీజ్ వేసుకొని చూసుకుని, అది లేకపోతే నాకు ఏదో వెల్తిగా ఉంది అన్న స్థాయి మమకారం ఉందా, ఆ పని పట్ల ప్రేమ ఉందా, ఒకటి. రెండోది, ఆ చేయగలిగినటువంటి అర్హత అంతో ఎంతో ఉందా, ఇది ఎవడో బయటవాడు వచ్చి మనకు చెప్పడు. ఆ విషయం పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉన్నదా, అది నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం అంతో ఎంతో ఆసక్తి నాకు ఉన్నదా, మినిమం. ఈ రెండు మనకి ఎస్ అనిపిస్తే అప్పుడు నేను చెప్పే మాట ఉపయోగపడుతుంది. ఏమిటి ఉపయోగం? మనసును స్వేచ్ఛగా, రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా నీకేమనిపిస్తుందో అది చేయాలి ఫస్ట్. అదే నీ తాలూకు కొత్తదనం, అదే నీ తాలూకు నీదైనటువంటి ఒక స్పర్శ, నీదైన ఒక ఇండివిజువల్ ఏమంటాం ఆ స్పెషాలిటీ. సో ఇది రూల్స్ పెట్టుకోకుండా స్వేచ్ఛగా మన మనసుకు నచ్చినట్టుగా చేయటం, ఓకే, ఆ పని నిర్వహించటం. రెండోది, పూర్వ కవుల్ని, పూర్వ రచయితల్ని స్టడీ మోడ్లో అధ్యయనం చేయాలి. అధ్యయనం ఉంటే అది పెద్ద మాట కాదు. ఇప్పుడు ఒక పాటని మీరు వింటే ఒక దృక్పథంలో ఉంటుంది, నేను వింటే ఒక దృక్పథంలో ఉంటుంది. సాటి రచయితగా నేను వేరేలాగా చూస్తాను, మీరు ఆడియన్స్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇలాంటి ఒక అధ్యయనం అంటూ ఏ పాట ఎందుకు ఎలా చేస్తారు, ఆ కవి ఎలా రాస్తారు, ఎందుకు చేస్తారు, ఇలాంటి అధ్యయనం జరగాలి. ఇది నేనైతే ఎలా డీల్ చేస్తాను అనే ఒక ప్రశ్న రావాలి. ఇది స్టడీ మోడ్లో దాన్ని చూసినప్పుడు మనకు కొన్ని ఇన్పుట్స్ తెలుస్తాయి. ఓకే, ప్రాక్టీస్ మానకుండా చేయడం, బట్ సవ్యమైన ప్రాక్టీస్ చేయడం, ప్రతి ఒక్క అవకాశాన్ని ఆ దృక్పథంలో చూడటం. ఒక పాట విన్నా, ఒక విషయాన్ని మనం తెలుసుకున్నా, ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ ఏదో చూసామంటే ఇది మన పాటకి మెటీరియల్గా ఏమైనా ఉపయోగపడుతుందా? అవును కదా, ఈ మాట నల్గొండలో ఫ్లోరోసిస్ అంటారు,
మనం దాని మీద ఎవరు పాట రాయలేదు, మనం రాస్తే బాగుండే. ప్రతి విషయం అక్కడికి ఉండే అంటే దాంట్లో మామేకమై ఉంటే అది పద్ధతి. అది ఏంటంటే డే ఇన్ డే అవుట్ రోజువారీ లెక్కల్లో ఆ విషయానికి అంకితమై ఉండటం, ఆ పద్ధతుల్లో మనం ఉంచుకోవటం ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇంత టైము ఇంత మమకారంగా మనం వెచ్చించడానికి మనం ప్రేరేపితులు అవుతున్నాం అంటే నిజంగా మనలో ఆ విషయం ఉందా, నిజంగా మనకు ఆసక్తి ఉందా, లేదంటే ఇంత శ్రమ వృధా అయిపోతుంది. అవును. సో నిరంతరం ప్రాక్టీస్ చేయటం, సవ్యమందిగా ప్రాక్టీస్ చేయటం, పూర్వకవులని ఏమంటాం పుస్తకాలు అబ్జర్వేషన్ చదవటం, విషయ పరిజ్ఞానం, రాయడం అనేది ప్రాక్టీసు. ఓకే. బట్ ఏం చేసినా కానీ నాదైన ముద్ర ఉండాలన్న ఒక భావన బలంగా ఉండాలి. అందరూ రాస్తున్నారు కాబట్టి రామజోగ శాస్త్రి గారు ఒక పాట రాశాడంటే అలాంటి వాడు నేను రాస్తానంటే మనదైన కొత్తదనం ఏముంటుంది. అవును. నీ మార్పు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఆ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుంది, వాళ్ళకి ఎంట్రీ కానీ పురోగతి కానీ త్వరితంగా ఉంటుంది. ఓకే. సో ఆ చేసే ప్రాక్టీస్ ఎలాగో చేస్తూ ఉంటాం కాబట్టి ఆ చేసేది ఏంటో ఈ దృక్పథంతో చేస్తే బాగుంటుంది, నాదైన కొత్తదనం. ఓకే. సూపర్ అండి. విషయం అదే సందర్భాలు ఉంటాయి. బట్ నేను ఒక కొత్త యాంగిల్లో దాన్ని చూస్తే ఆ కొత్తగా చూడాలి, కొత్తగా ప్రజెంట్ చేయాలి అంటే కొత్తగా ఉండటం కోసం కొత్త కాదు, విభిన్నంగా ఆలోచించగలిగే ఒక పద్ధతిని మనం మొదటి నుంచి అలవాటు చేసుకోవాలి. సార్ మీ ఖాళీ టైంలో ఏం చేస్తారు, మీ వ్యాపకం ఏంటి, ఎలా స్పెండ్ చేస్తారు? నాకు ఇప్పుడు ఖాళీ అన్నది ఏమీ ఉండదు. మొన్న ఎక్కడో ఒక రాజా గారి ఇంటర్వ్యూ చూశాను, గొప్ప వాళ్ళతో ఇచ్చేయటం కాదు. ఆయన అన్నారు ఏంటంటే నీకు ఆ విలేకరణ అన్నాడు, నీకు 8 గంటలు డ్యూటీగా భావిస్తావు కాబట్టి నీకు ఇది బోరు కొడుతుంది. నాకు ఇది బోరు కొట్టదు, నాకు లైఫ్ మ్యూజిక్ ఈజ్ మై లైఫ్ అంటాడు ఆయన. ఓకే. నా పనే ఇది అనుకుంటాను, నాకు బోరు కొట్టదు అంటాడు ఆయన. సో అలాగే నేనేమంటానంటే నేను అలాంటి ఒక పద్ధతికి వచ్చాను. నాకు ఖాళీ సమయం 24 గంటలు పాట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, పాట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా అంటే ఏంటి చేస్తాను, మీరంటే ఏం చెప్పాలంటే నేను కాసేపు పాటలు వింటాను అనాలి. మళ్ళీ ఆ పాట విన్నప్పుడు కూడా బుర్ర ఆలోచిస్తుంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, భోజనం చేస్తూ టీవీ చూస్తూ కూర్చున్నాను, టీవీలో ఏదో పాట వస్తుంది, ఏదో సినిమా వస్తుంది, సో ఇటువైపే వెళ్తుంది. నాకు ఇంతకు మించిన వేరే వ్యాపకం కూడా అవసరం లేదనిపిస్తుంది. ఓకే. అంతే కదా, భార్యతో కాసేపు ముచ్చట్లు చెప్తాం, రౌండ్ బయటికి వెళ్ళి వస్తాం, వ్యవహారాలు ఏమైనా ఉంటే చూసుకుంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం. ఓకే. మళ్ళీ సోషల్ మీడియా చూసుకుంటాను, మళ్ళీ సినిమాకే పాటకే వస్తుంది. సోషల్ మీడియా కూడా అదే వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఎవిడెంట్గా రోజు మొత్తం మీద 4 గంటలు పని చేసినా, ఒకరోజు అసలు పని చేయకపోయినా కానీ నేను పనిలో ఉన్నట్టే లెక్క. బ్రెయిన్ అయితే ఖాళీగా ఉండదు కదా, బ్రెయిన్ ఖాళీగా ఉండదు, అది కూడా వేరే విషయాలు ఆలోచించదు, దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే సార్ మీ జీవన శైలి డే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎలా క్లోజ్ అయ్యింది, మధ్యలో మీ ఆహారపు అలవాట్లు కనుక ఎలా ఉంటాయి? ఆహారం చాలా సాత్విక ఆహారం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట లైట్గా టిఫిన్, అంతే ఇంతే. ఓకే. డే స్టార్ట్ అవటాలు ఎండ్ అవటాలు లేదు, బట్ నాకు చాలా ఎర్లీగా మెలకు వస్తుంది, ఎర్లీగా మెలకు వస్తుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ది డే. కాసేపు అలసిపోయానంటే కాసేపు ఆలోచిస్తూ పడుకుంటాను, అలాగే నిద్రపోతే మళ్ళీ 9ంటికి లేస్తా. ఏమైనా పని ఉందంటే స్నానం చేసి బయటికి వెళ్ళటం, విధమిద్ధంగా ఏముండదు. ఇల్లు ఆఫీసు 2 ఒకటే. ఓకే. పెంట్ హౌస్లో కూర్చుంటాను నేను, భోజనానికి కిందికి వస్తాను, తిని మళ్ళీ పైకి వెళ్తాను, భోజనానికి బ్రేక్ఫాస్ట్. ఈ నిద్రపోవడం అన్నది మ్యాండేటరీ, కనీసం ఒక 5-6 గంటలు పడుకుంటా. అది ఎప్పుడు అనేది మీ చేతిలో లేదు, అదేం లేదు, అది ఖచ్చితంగా 10-11కు పడుకుంటే ఒక 5 గంటలు మినిమం, తెల్లవారుజామున మెలకు వస్తుంది. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి అంటారు కదా, అంతేం లేదు. మన లొకాలిటీ బాగానే సైలెంట్గా ఉంటుంది, బట్ అలా దానికి దీన్ని లింక్ పెట్టుకోను నేను, ఆ లింక్ పెట్టుకోను. ఓకే. అదే ఇప్పుడు మనకి ఎందుకంటే మనం బయట లొకేషన్కి వెళ్ళినప్పుడు కూడా రాయాల్సి వస్తే ప్రింట్ ఆఫ్ సైలెన్సే ఉండాలంటే కుదరదు కదా. అవును, అది వాస్తవం. సో అది అలవాటు చేసుకోవాలి మనం. లొకేషన్కి ఎక్కువ వెళ్తుంటారు కదా మీరు? కరోనా ముందు వెళ్ళేవాడిని, ఇప్పుడు కొంచెం తగ్గింది, కరోనా తర్వాత వెళ్తా. లొకేషన్కి ఆన్ లొకేషన్కి వెళ్ళి చెక్ చేసుకోవటం, సరదాగా చూడటానికే వెళ్ళను. డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు అనుకోండి, సో ఆయన రాలేకపోతే నేనే అక్కడికి వెళ్తా, వెళ్ళి వినిపిస్తాను అట్లా. మ్యూజిక్ సిట్టింగ్స్లో అంటే పాటలు పాడేటప్పుడు మీరు ఉన్న సందర్భాలు ఉన్నాయండి? ఈ మధ్య అది తగ్గిపోయింది, కొన్నిసార్లు ఉంటాం కానీ రికార్డింగ్లో అంత అది పెద్ద మ్యాండేటరీ ఏం కాదు ఈ మధ్య కాలంలో. మ్యూజిక్ డైరెక్టర్ గారు వోకల్ సూపర్వైజర్ పెట్టుకుని మేనేజ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ప్రత్యేక సందర్భాల్లో వెళ్ళాల్సి వస్తుంది అంతే. ఎందుకంటే అడగాల్సి వచ్చిందంటే ఇది నేను డౌట్,
పరభాష సింగర్లు వచ్చినప్పుడు వాళ్ళకి పదాలు నేర్పించడానికి వోకల్ సూపర్వైజర్ ఉంటారు మధ్యలో, మరి ఉంటారు. ఆయన చెప్తారు, ఆయన ఇట్టి వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అది వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. ఓకే, మీరు ఇంతకుముందు అంటే ఓకే రామోజీ శాస్త్రి గారు అనేది లిరిసిస్టు, జనాలకు ఎక్కువ తెలియదు కాబట్టి ఫ్రీగా తిరిగేవాళ్ళు, జనాలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఒక గుర్తింపు, మీరు ఒక సెలబ్రిటీ, మిమ్మల్ని చూస్తే నలుగురు ఆగుతారు, గుర్తుపడతారు, మీతో మాట్లాడతారు. ఈ సందర్భాల్లో మీరు ఎలా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతున్నారు? ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నా, ఒక షాపింగ్కి వెళ్ళాలనుకున్నా? ఏం పట్టించుకున్నావన్నీ అంతేనా? నేను పెద్దగా జనరల్గా బయట తిరిగేవాడిని ఏం కాదు, బట్ ఈ కారణంగా తిరగాలనిపించి తిరగకుండా మానేసింది ఏం లేదు. నా స్వేచ్ఛ నాకు కావాలి. ఏముంటుంది, సింహాలకి వెళ్తాం, మాల్కి వెళ్తాం, ఒకసారి చూస్తారు, ఒక సెల్ఫీ అడుగుతారు, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. కొంతమంది ఇబ్బంది పట్టాలి ఇట్లాంటివి. మళ్ళీ ఇప్పుడు మనంత సెలబ్రిటీ కూడా కాదు, విషయం అర్థం చేసుకో. బాగుంది సర్లు గించలు అవసరం లేదు. శాస్త్రి గారు మీ పాటలు బాగుంటాయండి, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, దేవర పాట బాగుందండి, చుట్టమల్లె బాగుంది అంటారు, అంతే, అయిపోయింది, థ్యాంక్స్, ఓకే, ఫోటో తీసుకోవచ్చు అంటారు, మర్యాదగా తీసుకుంటూ అయిపోయింది. ఓకే, అంతకుమించి జనాలు మాప్ చేయటం అంత సీన్ లేదు అక్కడ. ఓకే, ఎంజాయ్ చేస్తారు మీరు, ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తారు. అది అవసరం లేదు, ఆ సంతోషం. ఓకే, ఇప్పుడు మనం పని ద్వారా మనం గుర్తింపు తెచ్చుకుంటున్నాం అంటే సంతోషమేగా. ఓకే, సంతోషం, అంతమించి ఎక్కువ మీసాలు మిలేసేది ఏమి ఉండదు. ఒకప్పుడు లిరిసిస్ట్ కానీ లేకపోతే రచయితలకు కానీ రావాల్సినంత గుర్తింపు ఉందా లేదా అనేది డిస్కషన్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు అనిపిస్తుంది, అందరికి జనాలకు తెలుసు ఎవరేం పాటలు రాస్తున్నారు, ఏంటి, ఏ పాట ఎవరు రాస్తారు, ఇప్పుడు తెలుసు అనిపిస్తుంది నాకు. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, అప్పుడు కూడా తెలిసినట్టు. అప్పుడు తెలుసు, ఇప్పుడు నిజంగా మనంతా పెరిగొచ్చిన కదా. అవును, నాకైతే తెలుసు. అప్పుడు అంటే ఒక వీడియో క్యాసెట్లు ఉండేవి, దాని మీద పేర్లు రాసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయిగా, ఇప్పుడు ఉన్నాయి. క్యాసెట్లు లేవు, అన్నీ ఆన్లైన్లో వచ్చేసినాయి. లేదు లేదు అసలు, అప్పుడు చెప్తున్నాను, కాలం ఎప్పుడు మారలేదు, కాలం ఎప్పుడు మారలేదు. అదే తెలియకుండా పోలేదు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు వేటసుందరమూర్తి గారు తెలుసు, విశ్వనాథశాస్త్రి గారు, భువనచంద్ర గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు రాశారు, సాయి శ్రీహర్ష గారు రాశారు, ఇట్లా జాలాది గారు, కొసరాజు గారు, అందరి పేర్లు తెలుసు మనకి. ఈ రోజు కూడా అంతే, జనాలకి చాలా మంది తెలుసు, ఓన్లీ తెలిసే విధానం మారింది. పేర్లు తెలుసుకుని మనుషులు తెలిసారు లేదనేది. ఓకే, యూట్యూబ్లో ప్రధాన క్రెడిట్స్ ఇస్తారు కదా. అవును, గుర్తింపు గౌరవం అనేది అది ఏంటంటే తెలియటం వేరు, గౌరవం వేరు, గుర్తింపు వేరు. అదేంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ. ఒక్కొక్కరికి ఇవాళ వస్తుంది, ఇంకొక వ్యక్తికి రేపు వస్తుంది, ఇంకొకరికి ఎల్లుండి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ది కేస్. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు మన గోసాల రాంబాబు ఉన్నవాడు నాకు తెలుసు, మనవాడు, నా సోదరుడు, పాటలు రాస్తూ వస్తున్నాడు. కాంతారా సినిమా రాసినందువల్ల అతనికి పేరు అండర్లైన్ చేయబడింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, శ్రీమణి అంతకుముందు ఉన్నాడో లేదో తెలియదు, బట్ 100% అవుతూ శ్రీమణికి ఒక ఇది వచ్చింది. డోలే డోలే జర జర భాస్కర్ భట్ల గారికి మంచి పేరు వచ్చింది. అట్లా అర్థమవుతుందా నేను ఏమంటున్నాను? సో ఇట్లా రకరకాల మనుషులకు, నాకు కొన్ని పాటల ద్వారా వచ్చి ఉంటుంది. సో ఆ వచ్చిన గుర్తింపు రావడం ఒకటి, ఆ వచ్చిన గుర్తింపు నిలబెట్టుకుంటూ నెక్స్ట్ లెవెల్ అది ఇండివిజువల్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు. ఈరోజు మీ క్వాలిటీ టైం నాకు కొంత కేటాయించినందుకు, అలానే తెలుగుని ప్రేక్షకులకు మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఒక మంచి చక్కని మాటతో, చక్కని పాటతో క్లోజ్ చేస్తుంది. హ్యాపీ. తెలుగు వానికి థ్యాంక్ యూ. కాసేపు ముచ్చరించిన అవకాశం దొరికింది. పాట అంటే అదే, తెలివి కన్ను తెరుచుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుచుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితే నింతవరకు, నీ దయని బూదిగా పుయ్యల నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడేయి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యము నిన్ను చేరుకుంటిరా. పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. మంచి పాట కుదురుతుంది, మంచి పాట, గొంతు కూడా కరెక్ట్గా ట్యూన్ చేశారు దాన్ని మీరు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.